దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందరూ గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎగిరిపోతున్నారు, కొత్తగా కడతారు అయ్యగారు. కాబట్టి మీరు గట్టిగా చెప్పాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, ప్రభుଙ୍କର ପିଲାମାନେ, నేను వచ్చి నేటికి 3వ తారీఖున వచ్చాను. ఈ దినము ଆଉ ସେ ପାଷ୍ଟର ବାବୁ 3 ତାରିଖରେ ଆମକୁ ଭୁବନେଶ୍ୱର ଆମ ମଣ୍ଡଳୀକୁ ସେ ଆସିଲେ ଆଜି ଦିନ। 8వ తారీఖు వరకు నేను మీతో సజీవ లెక్కలో ఉన్నాను। ଆଉ এই 8 ତାରିଖ ପର୍ଯ୍ୟନ୍ତ ପ୍ରଭୁଙ୍କର ଆଉ ସଜୀବ ଜୀବନରେ ତୁମ ସହିତ ମୁଁ ଅଛି। ఇలాగా ఉండడం దేవుని మహాకృప। ఈ ప్రకారం ଆପଣମାନଙ୍କ ସହିତ ରହିବା ଈଶ୍ୱରଙ୍କର ଅନୁଗ୍ରହ। ఈ విధంగా నా తల్లి సంఘాన్ని నేను చూడగలుగుతున్నాను। ఈ ప్రకారం ମୋର ମାତୃମଣ୍ଡଳୀକୁ ମୁଁ ଦେଖିପାରୁଅଛି। నేను ఇక్కడే జన్మించాను, ମୁଁ ଏହି ସ୍ଥାନରେ ଜନ୍ମ ଗ୍ରହଣ କରିଅଛି। ఏ జన్మ? ఆత్మ జన్మ। దేవునికి స్తోత్రం। କୋଉ ଜନ୍ମ? ସେଟା ଆତ୍ମିକ ଜନ୍ମ। ପ୍ରଭୁଙ୍କର ଧନ୍ୟବାଦ ହଉ। నేను ఇక్కడే బాప్తిసం తీసుకున్నా, ମୁଁ ଏହି ସ୍ଥାନରେ ହିଁ ବାପ୍ତିସ୍ମ ନେଇଅଛି। ఇక్కడే మీ సేవకులు నాకు ప్రభువులకు నడిపించారు। ଏହି ସ୍ଥାନରେ ପ୍ରଭୁଙ୍କର ଆମଙ୍କ ଦାସ ଆମଙ୍କ ପାଳକ ବଂଶରେ ତାଙ୍କୁ ପ୍ରଭୁଙ୍କରେ ଚଳେଇଲେ, ପ୍ରଭୁରେ ଚଳେଇଲେ। 50 సంవత్సరాలు ఎదురు కాలం 50 ବର୍ଷ ହେଇଗଲା ଆଉ ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ ସେମାନେ କେବେ ବି ମିଳିତ ହେଇନାହାନ୍ତି। ఏదైనా మళ్ళీ నేను సజీవుడిగా బతికి ఉన్నా, ଆଜି ମୁଁ ଜୀବିତ ଭାବରେ ବଞ୍ଚି ରହିଛି। ମାନେ మీ అందరూ అపారమైన ప్రేమ చేత నేను ఈ స్థలంలో ఉన్నాను। ଆଜି ଆପଣମାନଙ୍କର ସେ ଅପାର ପ୍ରେମ ଯୋଗୁଁ ଆଜି ମୁଁ ଏହି ସ୍ଥାନରେ ଅଛି। మరి వారి బిడ్డల్ని వారందరినీ కళ్ళారా చూడగలుగుతున్నాను, వారి పిల్లల్ని కళ్ళారా చూడగలిగాను। ଆଉ ସେମାନଙ୍କର ପିଲାମାନଙ୍କୁ ମୁଁ ନିଜର ସ୍ୱଚକ୍ଷୁରେ ଦେଖିପାରିଲି। నేను వీళ్ళందరినీ చూడగానే యాకోబు శబ్దాన్ని గుర్తొచ్చింది। ଆଉ ଏ ସମସ୍ତ ସେମାନଙ୍କର ପିଲାମାନଙ୍କୁ ଦେଖିବାରୁ ଯାକୁବଙ୍କର ସନ୍ତାନମାନଙ୍କର ମୋତେ ସ୍ମରଣ ଆସିଲା। కాబట్టి మీరు నాకు ప్రార్థన చేయాలి। ତେଣୁ ଆପଣମାନେ ମୋ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ। మీరందరూ ఆత్మీయులు నాకు తెలిసిపోయింది। ଆପଣମାନେ ସମସ୍ତେ ଯେ ଆତ୍ମିକ ସନ୍ତାନମାନେ ପିଲାମାନେ ମୁଁ ଜାଣିପାରିଲି। మీరు దైవభక్తి కలిగిన వారు నాకు తెలిసిపోయింది। ଆପଣମାନେ ସମସ୍ତେ ଈଶ୍ୱର ଭକ୍ତ ବୋଲି ମୁଁ ଜାଣିପାରିଲି। దైవజనుల విషయంలో మీరు చాలా జాగ్రత్త తీసుకునేవారని తెలిసిపోయింది। ପ୍ରଭୁଙ୍କର ଦାସଙ୍କର ସମସ୍ତ ବିଷୟ ଗୁଡ଼ିକୁ ତୁମେ ବହୁତ ଯତ୍ନ ସହିତ ଜାଗ୍ରତ କରୁଅଛ ମୁଁ ତା ଜାଣିପାରିଲି। పరిశుద్ధ గ్రంథంలో అందరూ మనసు ఒకటై ఉన్నదని బైబిల్ చెప్తూ ఉన్న ప్రకారంగా ଆଉ ପବିତ୍ର ଗ୍ରନ୍ଥରେ ସମସ୍ତଙ୍କର ମନ ଏକ ହୋଇ ଅଛି ବୋଲି ବାଇବେଲ ଆମକୁ ଯାହା କହୁଅଛି ଆମେ ସେଇ ପ୍ରକାର ଅନୁସାରେ ఆ విధంగా మీరందరూ నాకు కనిపిస్తూ ఉన్నారు। ଆଉ ସେଇ ପ୍ରକାର ଆପଣମାନେ ସମସ୍ତେ ମୋତେ ଦେଖା ଯାଉଅଛନ୍ତି। అది ఈ రోజుతో సరి కాదు, ଆଉ ଯେ ଏଇ ଦିନ ଠାରୁ ତା ସମାପ୍ତ ନୁହେଁ। ఆయన వచ్చే పర్యంతరం వరకు ପ୍ରଭୁ ଯୀଶୁ ଆଉ ଥରେ ଦ୍ୱିତୀୟ ଆଗମନ ଆସିବା ପର୍ଯ୍ୟନ୍ତ ఆయన ఈ భూమి మీద రావాల్సి ఉన్నాడు। ଆଉ ଥରେ ସେ ଦ୍ୱିତୀୟ ଆଗମନରେ ଏଇ ଭୂମି ଉପରକୁ ସେ ଆସୁଅଛନ୍ତି। ఆయన ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు। ସେ କେବେ ଆସିବ ଆମକୁ ଜଣା ନାହିଁ। కాబట్టి ప్రియమైన కుమారులారా, ମୋର ପ୍ରିୟ ମୋର ପୁଅ ଏବଂ ମୋ ଝିଅ, మీ రక్షణ మీరు కాపాడుకోవాలి। ତୁମର ସେଇ ପରିତ୍ରାଣ ବା ଉଦ୍ଧାରକୁ ତୁମେ ନିଜେ ରକ୍ଷା କରିବାକୁ ପଡ଼ିବ। మీ భక్తి మీరు కాపాడుకోవాలి। ତୁମର ଭକ୍ତିକୁ ତୁମେ ନିଜେ ରକ୍ଷା କରିବାକୁ ପଡ଼ିବ। మీ ప్రవర్తన వల్ల ఇతరులు రక్షణలోకి రావాలి। ଆଉ ତୁମର ସେ ଆଚାର ବ୍ୟବହାର ଦ୍ୱାରା ଅନ୍ୟମାନେ ପ୍ରଭୁଙ୍କୁ ଜାଣି ସେମାନେ ପରିତ୍ରାଣ ପ୍ରାପ୍ତ ହେବେ। ఒకవేళ మీరు వారికి మాట చెప్పినా చెప్పకపోయినా మీ నడవడికను బట్టి వారు రక్షణలోకి రావాలి। ଯଦି ଆପଣ ଈଶ୍ୱରଙ୍କ ବିଷୟରେ ସେମାନଙ୍କୁ କୁହନ୍ତୁ ବା ନ କୁହନ୍ତୁ, ତୁମର ଚାଲିଚଳନ, ତୁମର ବ୍ୟବହାର, ତୁମର ଜୀବନ ଦେଖି ସେମାନେ ପ୍ରଭୁଙ୍କ ପ୍ରତି ଫେରନ୍ତୁ। కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ତେଣୁ ମୋର ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କର ଲୋକମାନେ, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడ్డారు। ପବିତ୍ର ବାଇବେଲରେ ଗୋଟେ ବିଷୟ ଲେଖା ଅଛି। ఆదికాండము 27వ అధ్యాయం ଆଦି ପୁସ୍ତକ ଆମେ 27 ପର୍ବ କାଢିବା।
27వ అధ్యాయము आदि पुस्तक तार 27 पर्व మొదటి మాట చదువుదాం. ఇస్సాకు వృద్ధుడై ఆ. అతని కన్నులకు ఆ. మంద దృష్టి ఆ. కలిగినప్పుడు ఆ. అతడు తన పెద్ద కుమారుడైన యేషోపుతో ఆ. నా కుమారుడా ఆ. అని అతన్ని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో ననెను. ఆ. అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా మరణ దినము నాకు ఎప్పుడు వచ్చునో నాకు తెలియదు. କେଉଁ ଦିନ ମୋର ମୃତ୍ୟୁ ହେବ ତାହା ମୁଁ ଜାଣି ନାହିଁ। ఎవరు ఈ మాట చెప్తూ ఉన్నారంటే ଏହି ବିଷୟରେ କହୁଅଛନ୍ତି ମାନେ అబ్రాహాముకి జ్యేష్ఠమైన కుమారుడు దేవుడు ఒకే కుమారుడు ఇస్సాకుని ఇచ్చాడు. ଆଉ ଅବ୍ରାହ୍ମକୁ ଏକମାତ୍ର ପୁଅ ଜ୍ୟେଷ୍ଠ ପୁତ୍ର ଇସାକକୁ ପ୍ରଭୁ ଦେଇଥିଲେ। అబ్రాహాము ఎవరనగా విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. ଅବ୍ରାହ୍ମ କିଏ ନା ଆମମାନଙ୍କର ବିଶ୍ୱାସର ପିତା ମହାପିତା ଅଟନ୍ତି। అబ్రాహాము దేవుని యందు నిరీక్షణ కలిగిన వాడై ఉన్నాడు. ଅବ୍ରାହ୍ମ ବିଶ୍ୱାସର ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ବିଶ୍ୱାସରେ ସେ ଧାର୍ମିକତା ଥିଲେ। అబ్రాహాము దేవుడు వాగ్దానం చేసిన దాని వాగ్దానం కోసం కనిపెట్టుకున్నాడు. ଅବ୍ରାହ୍ମକୁ ଯୋଉ ଈଶ୍ୱର ପ୍ରତିଜ୍ଞା କରିଥିଲେ ସେଇ ପ୍ରତିଜ୍ଞାକୁ ଅବ୍ରାହ୍ମ ସେ ନିରୀକ୍ଷଣ କରି ରହିଥିଲେ। ఆ వాగ్దానం నెరవేరే వరకు అబ్రాహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. ଆଉ ସେ ପ୍ରତିଜ୍ଞା ସଫଳ ହେବା ପର୍ଯ୍ୟନ୍ତ ଅବ୍ରାହ୍ମ ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରେ ନିର୍ଭର କରି ଦେଖୁଥିଲେ। ఎదురు చూసినప్పుడు ଦେଖିବା ସମୟରେ దేవుడు అనుకోని రీతిలో ଈଶ୍ୱରଙ୍କର ସେ ଅନୁକୂଳ ରୀତି ଅନୁସାରେ అబ్రాహాము దగ్గరికి గంట వేళలో ఆయన రావడం జరిగింది. ଆଉ ତାଙ୍କ ନିକଟକୁ ପ୍ରଭୁ ଆସିଲେ। మేము దేవుని యందు భయం కలిగి ఉంటే, ତେବେ ଯଦି ଈଶ୍ୱରଙ୍କ ଉପରେ ତୁମେ ଭୟଭକ୍ତି ଜୀବନ ରଖିଅଛ, మేము దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటే, ତୁମେ ନିଜେ ଈଶ୍ୱରଙ୍କ ପରମେଶ୍ୱରଙ୍କ ପ୍ରତି ତୁମ ଜୀବନରେ ଆଶାଯୁକ୍ତ ହୁଅଛ, మేము దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే, ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ତୁମର ବିଶ୍ୱାସ ଜୀବନ ଯଦି ଲାଗି ରହିଅଛି, దేవుని యందు నువ్వు ఏదైతే దర్శనం కలిగి ఉన్నావో ఆ దర్శనం వరకు ఎదురు చూస్తున్నావో, ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଯୋଉ ଦର୍ଶନ ତୁମେ ପ୍ରାପ୍ତ ହୁଅଛ ତାହାକୁ ଯେତେବେଳେ ତୁମେ ଲକ୍ଷ୍ୟ କରି ଦେଖୁଅଛ, ఆ దర్శనము ప్రభుని పట్ల నెరవేర్చాలంటే ସେଇ ଦର୍ଶନ ପ୍ରଭୁ ତୁମ ପକ୍ଷରେ ସଫଳ କରିବା ପାଇଁ ହେଲେ నీకు ఏదైతే దర్శనం వచ్చిందో అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ଯୋଉ ଯୋଉ ଦର୍ଶନ ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରେ ଆସିଛି ତାହା ସେ ଦର୍ଶନ ଗୁଡ଼ିକୁ ତୁମେ ସ୍ମରଣ କରି ఆ దర్శనాన్ని నువ్వు పట్టుకోవాలి. ସେଇ ଦର୍ଶନକୁ ତୁମେ ଧରି ରଖିବାକୁ ପଡ଼ିବ। ఆ దర్శనం వాగ్దానంతో కూడినది. ତା ପ୍ରତିଜ୍ଞାଯୁକ୍ତ ମାନବତାର ବାଗ୍ଦାନ ସହିତ ତା ପ୍ରତିଜ୍ଞା ଅଟେ। అబ్రాహాము వాగ్దానం చేశాడు. ପରମେଶ୍ୱର ଅବ୍ରାହ୍ମଙ୍କ ନିକଟରେ ପ୍ରତିଜ୍ଞା କରିଛନ୍ତି। అబ్రాహాము దేవునికి భయపడేవాడై ఉన్నాడు. ଅବ୍ରାହ୍ମ ସଦାପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ଏକ ଭୟଭକ୍ତି ଜୀବନ କାଟିଥିଲେ। అబ్రాహాము దేవునికి లోబడిన వాడై ఉన్నాడు. ଅବ୍ରାହ୍ମ ସଦାପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ବାଧ୍ୟତା ଥିଲେ। అబ్రాహాము మాట దేవుని మాట ప్రకారం జీవించాడు. ଅବ୍ରାହ୍ମ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଅନୁସାରେ ସେ ଜୀବନ କାଟିଥିଲେ। అలాంటి అబ్రాహాము దేవునికి దృష్టిలో ఆ వృద్ధాపై వచ్చినప్పుడు అబ్రాహాము చాలా నేర్చిపోతూ ఉన్నాడు. ଅବ୍ରାହ୍ମଙ୍କ ଦୃଷ୍ଟିରେ ସଦାପ୍ରଭୁଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଅବ୍ରାହ୍ମ ଏକ ବୃଦ୍ଧ ବୟସ୍କ ହେଲେ ମଧ୍ୟ ନିରାଶ ହେଇଗଲେ ମଧ୍ୟ అయితే వాగ్దానం ఏంటయింది? କିନ୍ତୁ ପରମେଶ୍ୱରଙ୍କର ପ୍ରତିଜ୍ଞା କ'ଣ ଅଟେ? ఆ వాగ్దానం ఏం చేశాడు దేవుడు? ଆଉ ସେ ପ୍ରତିଜ୍ଞା ପରମେଶ୍ୱର କ'ଣ କଲେ? ఆ వాగ్దానాన్ని అబ్రాహాము పట్టుకున్నాడా లేదా? ଆଉ ସେ ପ୍ରତିଜ୍ଞାକୁ ଅବ୍ରାହ୍ମ ଧରି ରଖିଲେ କି ନାହିଁ? అబ్రాహాము వాగ్దానాన్ని పట్టుకున్నాడు. ଅବ୍ରାହ୍ମ ସେ ପ୍ରତିଜ୍ଞାକୁ ଧରି ରଖିଲେ। మీకు సంవత్సరంలో 12వ నెలలో వాగ్దానాలు తీసుకుంటున్నారు లేదు నాకు తెలియదు కానీ ଆଉ ବର୍ଷକୁ ଥରେ ଆପଣମାନେ ଶେଷରେ ନୂଆ ବର୍ଷରେ ଆମମାନେ ପ୍ରତିଜ୍ଞା ଯୁକ୍ତ ବାକ୍ୟ ନଉଛୁ କି ନାହିଁ ମୁଁ ଜାଣି ନାହିଁ। అయితే ఆ వాగ్దానం నీకు ఇచ్చినట్లయితే ସେଇ ପ୍ରତିଜ୍ଞା ବାକ୍ୟ ପରମେଶ୍ୱର ଯଦି ତମକୁ ସେଇ ନୂଆ ବର୍ଷରେ ଦେଇଛନ୍ତି, ఆ వాగ్దానం నీతో మాట్లాడినట్లయితే ସେଇ ବାକ୍ୟ ପ୍ରତିଜ୍ଞା ତୁମକୁ ଜୀବନରେ ଯଦି କଥା କୁହେ, ఆ వాగ్దానం నీ మనసులో ఎప్పుడు ఉండాలి. ଆଉ ସେ ବାକ୍ୟ ତୁମ ହୃଦୟ ମଧ୍ୟରେ ଥିବା ଆବଶ୍ୟକ ଅଟେ। ఆ వాగ్దానం నీ మనసులో ఉండాలి. ସେ ବାକ୍ୟ ତୁମ ହୃଦୟ ମଧ୍ୟରେ ଥିବା ଆବଶ୍ୟକ ଅଟେ। ఎందుకు ఉండాలంటే କାହିଁକି ଥିବା ଆବଶ୍ୟକ ମାନେ సంవత్సరం వరకు మనం ఉండవలసి ఉన్నాము. କାହିଁକି ନା ଆମେ ଜାନୁଆରୀ ମାସ ଠାରୁ ବର୍ଷ ଶେଷ ପର୍ଯ୍ୟନ୍ତ ଆମେ ଜଗତରେ ବାସ କରିବାକୁ ପଡିବ। మళ్ళీ సంవత్సరం వరకు ఆ వాగ్దానం మనకి నిలబెడుతూ ఉంటది. ଆଉ ସେଇ ପ୍ରତିଜ୍ଞା ବାକ୍ୟ ସେ ବର୍ଷ ସାରା ଆମକୁ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଚଳେଇ ନବ। ఈ వాగ్దానం దేవుని వాక్యమై ఉన్నది. ସେ ବାକ୍ୟ ସେ ପ୍ରତିଜ୍ଞା ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଅଟେ। ఈ దేవుని వాక్యమై ఉన్నది. କାହିଁକିନା ଈଶ୍ୱର ହିଁ ବାକ୍ୟ ଅଟନ୍ତି। ఈ వాగ్దానం నువ్వు ఖచ్చితంగా పట్టుకోవాలి. ଆଉ ସେ ପ୍ରତିଜ୍ଞାକୁ ତୁମେ ନିଶ୍ଚିତ ଧରି ରଖିବ। అది జరిగినా జరగకపోయినా వాగ్దానం నమ్మాలి. ଆଉ ସେ ପ୍ରତିଜ୍ଞା ଆପଣଙ୍କ ଜୀବନରେ ଘଟୁ ନ ଘଟୁ ତା ବିଶ୍ୱାସ କରିବାକୁ ପଡିବ। అది నీ నమ్మకాన్ని పెట్టుకుంటా. ତା ତୁମର ବିଶ୍ୱାସ ଦ୍ୱାରା ତା ତୁମ ଜୀବନରେ ଫଳପ୍ରଦ ହବ। అది నీ నమ్మకాన్ని పెట్టుకుంటా. ତା ତୁମର ବିଶ୍ୱାସ ଦ୍ୱାରା ତା ତୁମ ଠାରେ ରହିବ। అబ్రాహాము దాని నమ్మకాన్ని పెట్టి ఆ విశ్వాసం మీద ఆ యొక్క వాగ్దానం మీద మనసు పెట్టాడు. ଅବ୍ରାହ୍ମ ତାଙ୍କର ବିଶ୍ୱାସ ଥିଲା ସଦାପ୍ରଭୁଙ୍କର
ଥିଲେ అతను దేవుడితో సావాసం ఎప్పుడు చేయలేదు. ସେ କେବେ ବି ମଧ୍ୟ ଈଶ୍ୱରଙ୍କ ସହିତ ସହଭାଗିତା କରିନାହାନ୍ତି ఆ దేవునితో ఎప్పుడు ఎలా ఉండాలో ఆయనకు తెలియదు. ବା ଈଶ୍ୱରଙ୍କ ସାଙ୍ଗରେ କୋଉ ପ୍ରକାର ସେ ଜୀବନ କାଟିବେ ତାହା ମଧ୍ୟ ସେ ଜଣା ନାହିଁ। వాడు హిందూ కుటుంబం నుండి వచ్చినట్టు ఆయన. ଆଉ ସେ ଜଣେ ହିନ୍ଦୁ ବା ବିଜାତି ମାନଙ୍କ ପରିବାରରୁ ସେ ଆସିଥିବା ଜଣେ ଅବ୍ରାହମ ଅଟନ୍ତି। ప్రపంచంలో మొదటి విగ్రహారాధన వారింట్లో నుండి వచ్చింది. ଆଉ ପୃଥିବୀର ପ୍ରଥମ ଆଉ ଦେବ ପୂଜକ ପାତ୍ର ଗୁଡ଼ିକ ମୂର୍ତ୍ତି ଗୁଡ଼ିକ ତାଙ୍କ କୁଳରୁ ଷ୍ଟାର୍ଟ ହେଇଛି। ఆ విగ్రహారాధన నుండి అతన్ని దేవుడు పిలుచుకున్నాడు. ଆଉ ସେ ମୂର୍ତ୍ତି ପୂଜା ମଧ୍ୟରୁ ଅବ୍ରାହମକୁ ସଦାପ୍ରଭୁ ଡାକିଲେ। ఆ విగ్రహారాధన నుండి నిన్ను నన్ను పిలిచాడు. ଆଉ ସେଇ ମୂର୍ତ୍ତି ପୂଜା ଠାରୁ ଆପଣଙ୍କୁ ମଧ୍ୟ ପ୍ରଭୁ ଡାକି ଅଛନ୍ତି। ఎందుకు పిలిచాడు? କାହିଁକି ସେ ଡାକି ଅଛନ୍ତି? ఆయన ప్రాణాన్ని కాపాడగలిగినందుకు ఆయన రక్షకుడిగా వచ్చాడు. ଆଉ ସେ ଆମଙ୍କର ପ୍ରାଣ ରକ୍ଷା କରିବା ପାଇଁ ସେ ରକ୍ଷାକର୍ତ୍ତା ଭାବରେ ପୃଥିବୀରେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଆସିଲେ। మనం చనిపోయినా బతుకుంటాము. ଆମେ ମୃତ୍ୟୁ ହେଇଗଲେ ମଧ୍ୟ ଆମେ ବଞ୍ଚି ରହିବା। మనం బతుకున్నా చనిపోయిన వారిగా ఉండాలి. ଆମେ ବଞ୍ଚିଥିଲେ ଆମେ ମରିଗଲା ପରି ଆମେ ଜଗତରେ ରହିବା। దేని వల్ల మీరు చనిపోయి ఉండాలంటే పాపం వల్ల శాపం వల్ల మీరు చనిపోయినప్పుడు ఆయన మిమ్మల్ని క్రీస్తు బతికించాడు. ଆମେ ମାନେ ପାପରେ ଅଭିଶାପରେ ଆମେ ମୃତ୍ୟୁ ହେଇଥିବାରୁ ଖ୍ରୀଷ୍ଟ ଯୀଶୁ ତାଙ୍କର ରକ୍ତ ଦେଇ ଆମକୁ ଜୀବନ ପ୍ରଦାନ କରିଅଛନ୍ତି। ఆ ఎఫెసీయులు ఒక అధ్యాయంలో 7వ వచనం చెప్తూ ఉంది. ఎఫెసీలా ఎఫెసీ 7 ఆ ఎఫెసీ ତାର 1 ପର୍ବର 7 ପଦରେ କୁହାଯାଇଛି। కాబట్టి ప్రియమైన బిడ్డ, ମୋର ପ୍ରିୟମାନେ ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନ ମାନେ దేవుని వాక్యమును లక్ష్యం ఉంచండి. ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଉପରେ ତୁମର ଲକ୍ଷ୍ୟ ରଖନ୍ତୁ। అనాలోచనగా మీ తలంపులు పెట్టకండి. ତୁମର ମସ୍ତିଷ୍କର ଚିନ୍ତାଧାରା ଏପଟେ ସେପଟେ ରଖନ୍ତୁ ନାହିଁ। మీరు దేవుని వాక్యం మీద నిలబడండి. ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଉପରେ ତୁମେ ନିର୍ଭର କରନ୍ତୁ। ఈ రోజు నేను చెప్పి వెళ్ళిపోవచ్చు. ଆଜି ପାଳକ ବଂଶ ବାକ୍ୟ ଦେଇକି ସେ ଚାଲି ଯାଇପାରନ୍ତି। వెళ్ళినప్పుడు నేను మార్గంలో ఏమైపోతున్నా నాకు తెలియదు. ବା ଆମ ତାଙ୍କ ପଥ ମଧ୍ୟରେ ସେ କଣ ହେବେ ତାଙ୍କୁ ତାହା ଜଣା ନାହିଁ। నా ప్రాణం నా దగ్గర ఉండదు. ମୋ ପ୍ରାଣ ମୋ ପାଖରେ ରହିବ ନାହିଁ। ఎందుకంటే ఈ ప్రాణం ఆయనదే. କାରଣ ଏଇ ପ୍ରାଣ ହଉଛି ପ୍ରଭୁ ପରମେଶ୍ୱରଙ୍କର। ఆయనకి నేను ఈ ప్రాణాన్ని అప్పగించినప్పుడు ମୋର ଏଇ ପ୍ରାଣ ତାଙ୍କୁ ଯେତେବେଳେ ମୁଁ ସମର୍ପଣ କରିବି ఆయన సజీవ లెక్కలో కాపాడుతాడు. ଆଉ ସେ ମତେ ଜୀବିତ ମାନଙ୍କ ମଧ୍ୟରେ ମତେ ସେ ଗଣନା କରିବେ। ఆయన ఎందుకు కాపాడాలి? କାହିଁକି ସେ ମତେ ରକ୍ଷା କରିବେ? ఆయనకి ఇష్టమైన కుమారుని ఖచ్చితంగా కాపాడుతాడు. ଆଉ ତାଙ୍କର ଇଚ୍ଛା ପୁତ୍ର ଅନୁସାରେ ନିଶ୍ଚିତ ପ୍ରଭୁ ପରମେଶ୍ୱର ମତେ ରକ୍ଷା କରିବେ। తన మాట మీద నడిచేవాడిని ఖచ్చితంగా నడిపిస్తాడు. ତାଙ୍କର ବାକ୍ୟ ଅନୁସାରେ ଜୀବନ କାଟିଥିବାର ନିଶ୍ଚିତ ପ୍ରଭୁ ରକ୍ଷା କରିବେ। మనం ఈ భూమి మీద ఉన్నంత వరకు ଆମେ ଏଇ ଜଗତରେ ଥିବା ପର୍ଯ୍ୟନ୍ତ వాక్యానుసారంగా మనం జీవించాలి. ବାକ୍ୟ ଅନୁସାରେ ଆମେ ଜୀବନ କାଟିବାକୁ ପଡିବ। వాక్యం ప్రకారంగా నీ జీవితం నీ కుటుంబం వెళ్ళాలి. ଆଉ ବାକ୍ୟ ଅନୁସାରେ ତୁମେ ଏବଂ ତୁମର ପରିବାରକୁ ଗଢିବାକୁ ପଡିବ। అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి? ଆଉ ଏଇ ସ୍ଥାନରେ ଘଟିଥିବା ବିଷୟ କଣ ଅଟେ? ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి? ଆଉ ଏଇ ସ୍ଥାନରେ ଆମେ ଯାହା ବାକ୍ୟ ପାଠ କଲୁ ବିଷୟର ଘଟଣା କଣ ଅଟେ? నిరీక్షణ కలిగిన అబ్రాహాము ఈ దినము సలగలిపోలేదు. ଆଉ ସେଇ ଭରସାଯୁକ୍ତ ଅବ୍ରାମ ଆଜି ଦିନମାନଙ୍କ ମଧ୍ୟରେ ସେ ଶୀତଳ ହୋଇନାହାନ୍ତି। దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నాడు. ସେ ସଦାପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ନିବେଦନରେ ପ୍ରାର୍ଥନାରେ ଅପେକ୍ଷାରେ ଥିଲେ। ఆ దైవ భక్తుడు దేవుని కనిపెట్టినప్పుడు దైవ భక్తుడికి ఒక కుమారుని ఇచ్చాడు. ଆଉ ସେ ଅବ୍ରାମ ସଦାପ୍ରଭୁଙ୍କ ଠାରେ ତାଙ୍କର ନିର୍ଦ୍ଦେଶ ଆଜ୍ଞାକୁ ଅପେକ୍ଷା କରିବା ସମୟରେ ପରମେଶ୍ୱର ତାଙ୍କୁ ଏକ ସୁନ୍ଦର ପୁତ୍ର ସନ୍ତାନୀକୁ ଦେଲେ। కాబట్టి ତେଣୁକରି ప్రియమైన ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ అబ్రాహాము విశ్వాసంతో కనిపెట్టినందువలన అబ్రాహాము వృద్ధాప్యంలో ఒక మంచి కుమారుని ఇచ్చాడు. ଆଉ ଅବ୍ରାମ ବିଶ୍ୱାସ ଦ୍ୱାରା ସଦାପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ଅପେକ୍ଷା କରିଥିବାରୁ ସେ ବୃଦ୍ଧ ଅବସ୍ଥାରେ ପରମେଶ୍ୱର ତାଙ୍କୁ ଏକ ସୁନ୍ଦର ପୁଅ ସନ୍ତାନଟି ଦେଲେ। ఆ కుమారుని ఇవ్వడానికి వారు మధ్యాహ్నం 12 గంటలలో వచ్చారు. ଆଉ ସେଇ ପୁଅକୁ ଦେବା ପାଇଁ ମଧ୍ୟାହ୍ନ 3ଟା ସମୟରେ ଅବ୍ରାହମକୁ ଗୃହକୁ ଦର୍ଶନ କରିବା ପାଇଁ ପ୍ରଭୁଙ୍କର ଲୋକମାନେ ଆସିଲେ। ఆదికాండం 18వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ଆଦି ପୁସ୍ତକ ତାର 18 ପର୍ବର 1 ପଦ ସେ ଆଦି ପୁସ୍ତକର 18:1 మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నీ దాసుని మీరు దాటిపోవద్దు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
ଅବ୍ରାମ ଯେତେବେଳେ ମମିରିର ଆଲାନ ବୃକ୍ଷ ମୂଳରେ ବାସ କରୁଥିଲେ ସେହି ସମୟରେ ଆଉ ତିନିଟି ପୁରୁଷ ଲୋକମାନେ ତାହାଙ୍କ ସମ୍ମୁଖରେ ଦଣ୍ଡାୟମାନ ହେଲେ। ଦେଖିବା ସମୟରେ ଅବ୍ରାମ କହିଲେ ଆପଣ ମୋ ତମ୍ବୁରୁ ଦୌଡ଼ି ଯାଇ ପ୍ରଭୁ ନିବେଦନ କରେ ମୋ ପ୍ରତି ଅନୁଗ୍ରହ କରିବେ, ତେବେ ଏହି ଦାସର ସ୍ଥାନକୁ ଯିବ ନାହିଁ, ଏହି ସ୍ଥାନରେ ଆଉ ଯିବେ ନାହିଁ। అబ్రాము వారి ముగ్గురిని బతిమాలుతున్నాడు, మీరు ఈ స్థలం నుండి వెళ్ళిపోనందుకు లేదు, ఎందుకంటే ଆଉ ସେଇ ତିନି ଜଣ ପୁରୁଷଙ୍କୁ ଅବ୍ରାମ କହୁଛନ୍ତି ଆପଣ ଏହି ସ୍ଥାନରେ ଯିବାକୁ ହେବ ନାହିଁ, నా ఇంటికి మీరు వచ్చారు కనుక ମୋର ଗୃହକୁ ତୁମେ ଆପଣମାନେ ଆସୁଛନ୍ତି, ఇదిగో మీరు వచ్చిన పని ఏమిటో చేసుకొని వెళ్ళడానికి మీరు కాల్చేపు విశ్రాంతి తీసుకోండి। ଆଉ ଆପଣମାନେ ଯାହା କରିବା ପାଇଁ ଆସିଛନ୍ତି ତାହା କରିବେ ସିନା, ମୋ ଗୃହରେ ଆପଣ କିଛି ସମୟ ବିଶ୍ରାମ ନିଅନ୍ତୁ। మీ కొరకు ఒక నీరు గుడ్డి తీసుకొస్తాను, ଆଉ ଆପଣଙ୍କ ପାଇଁ ମୁଁ ଏକ ପାଣି ପାତ୍ର ନେଇକି ଆସିବି। శుభ్రం చెప్పాడు, నా పేటతో చివరికి గ్లాసులు మంచినీళ్ళు ఇస్తే దాని ఫలితం పోదు। ପ୍ରଭୁ ଯୀଶୁ କହିଲେ ଯଦି ମୋ ନାମରେ କେହି ଯଦି ତୁମ ନିକଟକୁ ଆସି ପ୍ରଭୁଙ୍କର ଗୋଟେ ଗ୍ଲାସ ପାଣି ମାଗେ ତୁମେ ତାର ପ୍ରାଣୀର ତୁମେ କୌଣସି ପୁରସ୍କାର ହରେଇ ବସିବ ନାହିଁ। ప్రియమైన కుమార్తెలారా, మీరు నేను వచ్చినది మొదలుకొని ఆ యొక్క మంచినీళ్ళే కాదు కానీ మీరు సమృద్ధిగా సేవకుల్ని చూసి ఉన్నారు। ମୋର ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନ ମାନେ, ମୁଁ ଆସିବା ଦିନ ଠାରୁ ଆପଣମାନେ ଯେ ମତେ ଗୋଟେ ଭଲ ଗ୍ଲାସ ପାଣି ଦେଇଛନ୍ତି ତାହା ନୁହେଁ, ସମୃଦ୍ଧି ଭାବରେ ମୋର ଅତିଥି ସତ୍କାର ତୁମେ କରିଅଛ। అది సొలుగుతో కానీ ములుగులతో కానీ నెలకొన్న ఇంటికి వచ్చారని చొలుకొని ములుకొని నువ్వు ఏది పెట్టినా ప్రయోజనం ఉండదు। ଆପଣମାନେ ଯେତେବେଳେ ପ୍ରଭୁଙ୍କର ଦାସମାନେ ଆପଣଙ୍କୁ ଗୃହକୁ ଆସୁଛନ୍ତି, ଆପଣମାନେ କୌଣସି ଭାବରେ ମନରେ ତିକ୍ତତା, ମନରେ ଆଉ କିଛି କ୍ରୋଧ, ମନରେ କିଛି ଭାବନା ରଖି ଅତିଥି ସତ୍କାର କରିବାରେ ସେଥିରେ କିଛି ଫଳ ପାବ ନୁହେଁ। భువనేశ్వరంలో ఉన్న పిల్లలు అలాంటి వారు కాదు, శ్రమ కలిగిన వారు। ଭୁବନେଶ୍ୱରରେ ଥିବା ବିଶ୍ୱାସୀ ପିଲାମାନେ ସେ ପ୍ରକାରରେ ସେମାନେ ପ୍ରେମକାରୀ ପିଲାମାନେ। ହାଲେଲୁୟା। ఈ ప్రేమ శాశ్వత కాలం ఉండాలి। ଏହି ପ୍ରେମ ପରମେଶ୍ୱରଙ୍କର ସହିତ ଅନନ୍ତ କାଳ ସହିତ ରହିବା ଦରକାର। కనుక అబ్రాహాము అటువంటి ప్రేమతో వారిని ప్రేమిస్తూ ఉన్నారు। ଅବ୍ରାମ ସେହି ପ୍ରକାର ପ୍ରେମରେ ସେମାନଙ୍କୁ ସେ ପ୍ରେମ କରୁଥିଲେ। మీరు మన ఇంటికి వచ్చి ఉన్నారు, ଆପଣମାନେ ଆମ ଗୃହକୁ ଅତିଥି ଭାବରେ ଆସିଛନ୍ତି, మీరు ఎన్ని నిమిత్తం వచ్చారు నాకు తెలియదు, ଆପଣମାନେ କୋଉ ନିମନ୍ତେ ଆସିଅଛନ୍ତି ମୁଁ ତାହା ଜାଣେ ନାହିଁ। మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషము, ଆପଣମାନେ ମୋ గృహକୁ ଆସିବାର ମୁଁ ବହୁତ ଆନନ୍ଦିତ। అయ్యా ఇలా ఈ చెట్టు కింద అబ్రాహాము ఏం చేస్తున్నారట, చెట్టు కింద చిన్న గుడారం వేసుకున్నారట। ଅବ୍ରାମ ସେ ମମ୍ରିର ଆଲାନ ବୃକ୍ଷ ତଳେ ଗୋଟେ ତମ୍ବୁ ସହିତ ସେ ବାସ କରୁଥିଲେ, చిన్న గుడారం వేసుకున్నారు। ଛୋଟ ଏକ ତମ୍ବୁ ନିବାସ କରିଥିଲେ। మనకి ఈ రోజు దేవుడు ఆశీర్వదించి రెండే అంతస్తులు మూడు అంతస్తులు కడుతూ ఉన్నాం। ପ୍ରଭୁ ପରମେଶ୍ୱର ଆଜି ଦିନ ଆମଙ୍କର ଆଶୀର୍ବାଦ କରିଅଛନ୍ତି। ଗ୍ରାଉଣ୍ଡ ଫ୍ଲୋର, ଫାର୍ଷ୍ଟ ଫ୍ଲୋର, ସେକେଣ୍ଡ ଫ୍ଲୋର ବା ତିନି ତଲା ପର୍ଯ୍ୟନ୍ତ ଆମେ ଘର ବନେଇ ପାରିଛୁ। అది కొంతమంది కట్టుకోలేకపోయి ఉండొచ్చు, ଆଉ କେତେ ଲୋକମାନେ ତାହା ବାନ୍ଧି ନ ପାରନ୍ତି। ఏమి చింత పడక్కర్లేదు, କିଛି ଚିନ୍ତା ଆବଶ୍ୟକ ନାହିଁ। నాకైతే ఈ రోజు ఇల్లు లేదు, ମୋ ପାଇଁ ଆଜି ଗୃହ ନାହିଁ, నాకు ఈ రోజు ఇల్లు లేదు, ప్రభుత్వ ఇల్లు కానీ లేదు, నాకు చేతులు ఇల్లు కట్టలేదు। ଆଉ ମୋର କୌଣସି ସରକାରୀ ଗୃହ ନାହିଁ ବା ନିଜର ହସ୍ତଦ୍ୱାର ମୁଁ କୌଣସି ଘର ବନେଇ ନାହିଁ। అయితే నేను తల దాచుకుంటాను, చిన్న గుడిసె మాత్రం ఉంది నాకు। କିନ୍ତୁ ମୁଁ ଗୋଟେ ସ୍ଥାନରେ ମୁଣ୍ଡ ରଖିବା ପାଇଁ ପରମେଶ୍ୱର ମୋତେ ଗୋଟେ ଛୋଟ ଗୃହ ବି ମୋତେ ଦେଇଛନ୍ତି। ఎందుకంటే ఆ అతిశయ కారణాలు నాకు లేవు, କାରଣ ସେ ସମସ୍ତ ଅନୁଭବ କରିବା ପାଇଁ ପରମେଶ୍ୱର ମୋତେ ଦେଇନାହାନ୍ତି। ఆయన ఏది అడిగితే అది ఇవ్వగలిగినట్టు సమర్థుడైన దేవుడు। ଆଉ ପରମେଶ୍ୱର ଯାହା ବି ଆମେ ମାଗିବୁ ତାହା ଦେବା ପାଇଁ ସେ ସାମର୍ଥ୍ୟ ଈଶ୍ୱର ଅଟନ୍ତି। అయితే నేను వారిని అడగలేదు, କିନ୍ତୁ ମୁଁ ସେ ସମସ୍ତ ବିଷୟ ତାଙ୍କୁ ମାଗି ନାହିଁ। అయితే అడగలేనందువల్ల నాకేమో నిరాశ నిస్పృహలో ఉంచలేదు। ଆଉ ତାଙ୍କୁ ନ ମାଗିବା ଦ୍ୱାରା ପରମేଶ୍ୱର ମୋତେ ନିରାଶରେ ନିଷ୍ପ୍ରୟୋଜନ କରି ରଖି ନାହାନ୍ତି। అయితే నాకు అన్నము వస్త్రము ఉండటానికి కూడిచ్చాడు। ପ୍ରଭୁ ପରମେଶ୍ୱର ମୋତେ ଖାଦ୍ୟ, ବସ୍ତ୍ର, ରହିବା ପାଇଁ ଗୃହ ତାହା ଦେଇ ଅଛନ୍ତି। ఆయన వచ్చే పర్యంతం వరకు ఆయన మాటను చెప్పడమే నా కర్తవ్యము। ଆଉ ସେ ତାଙ୍କର ଆଗମନ ହେବା ପର୍ଯ୍ୟନ୍ତ ତାଙ୍କର ବାକ୍ୟକୁ ମୁଁ ପ୍ରଚାର କରିବାର ମୋର କର୍ତ୍ତବ୍ୟ ଅଟେ। చేయనప్పుడు శ్రమ కలుగుతూ ఉంటది, ଯଦି ମୁଁ ତା ପ୍ରଚାର ନ କରିବି ତାର ମୁଁ କଷ୍ଟ ମୋ ଜୀବନରେ ଅନୁଭବ କରିବି। మళ్ళీ ఆయన నన్ను లేపుతూనే ఉంటాడు। ଆଉ ପରମେଶ୍ୱର ଆଉ ଥରେ ମୋତେ ସେ ଚେଙ୍କା ଦେଇକି ମୋତେ ଉଠେଇବେ। ఆయన ఎప్పుడు వదలడు మనల్ని, ସେ ଆମକୁ କେବେ ବି ପରିତ୍ୟାଗ କରିବେ ନାହିଁ। ఒక ఏళ్ళ వదిలి వచ్చేమో, నువ్వు విడిచిపెట్టవచ్చేమో, ଆଉ ତୁମେ ତାଙ୍କୁ ପରିତ୍ୟାଗ କରିପାର, ఆయన నేను వదలడు। ଆଉ ସେ କିନ୍ତୁ ତୁମକୁ ପରିତ୍ୟାଗ କରିବେ ନାହିଁ। ఆయనకి మనసులో ఏ భేదం లేదు, ତାଙ୍କର ସମ୍ମୁଖରେ କୌଣସି ମୁଖାପେକ୍ଷା ନାହିଁ। ఆయన ప్రేమ గలవాడు। ସେ ସ୍ୱର୍ଗୀୟ ପରମେଶ୍ୱର ପ୍ରେମମୟ ଈଶ୍ୱର ଅଟନ୍ତି। ఆ ప్రేమను ఎవరు కొలవలేము, ସେଇ ప్రేమକୁ କେହି ବି ମାପି ନ ପାରେ। అందుకే భక్తుడు అంటారు, ప్రేమ యేసును ప్రేమ అది ఎవరు కొలవలేనిది,
నిజము తిరిగి నమ్ము అది భూయం వెంచలేనిది అది భూయం వెంచలేనిది తల్లిదండ్రులు ప్రేమ నీడవలే గతించును కన్నా బిడ్డల ప్రేమ కలలోని కరిగిపోవును ఆ ప్రేమ యేసుని ప్రేమ అది యెహోవాయు కొలువలేనిది అది యెహోవాయు కొలువలేనిది యేసు ప్రభు ఒక ప్రేమను ఎవరు కొలవలేరు प्रभु यीशु का प्रेम को केवी मापी न पारे ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని और से ప్రేమిస్తున్నాడు अनंत काल पर्यंत प्रेम रे हमन को शाश्वत प्रेम करंती ఈ అబ్రాహాముని దేవుడు ప్రేమిస్తున్నాడు ए अब्राहम को सदा प्रभु प्रेम करूथले అబ్రాహాము ఎక్కడి నుండి వచ్చాడని చెప్తున్నాము अब्राहम को देशरो को स्थानरो से आसीथिला మేము କହିଅଛୁ ఆయన విగ్రహారాధన నుంచి బయటికి అబ్రాహాముని దేవుడు పిలిచాడు और से मूर्ति पूजा ठारो अब्राहम को सदा प्रभु तांको आह्वान कले डाकिले ఆయన దేశం నుండి ఆయన పిలిచాడు और से तांकर ऊर देशरो प्रभु परमेश्वर तांको डाकिले ఆయన బంధువుల నుండి ఆయన పిలిచాడు तांकर बंधु कुटुंब को छाड़ी नहीं कि प्रभु तांको डाकिले ఎందుకు ఆయన్ని విడిచిరమ్మన్నాడు దేవుడు काहे कि सदा प्रभु अब्राहम को ये समस्त परित्याग करके तांको डाकिले माने అబ్రాహాము దేవునికి ఇష్టమైన వాడు कारण अब्राहम ईश्वरंकर दृष्टिरे सदा प्रभुंकर इच्छा पूर्वक इष्ट ఆ ఇష్టం కలిగిన కుమారుడు కనుక అబ్రాహాముకి అని చెప్తున్నాడు నాలుగు వాగ్దానాలు చేశాడు आवसे अब्राहम ईश्वरंकर पुत्र भाବରେ इष्ट थिबारु अब्राहम के निकट सदा प्रभु चारिटा प्रतिज्ञा रखिथिले ఒకటి దేశము నుండి आ गुटे प्रथम रहेला आपणर देश రెండు బంధువుల నుండి तुम्हार कुटुंब మూడోది విగ్రహాల నుండి आ तृतीय तुम्हार से मूर्ति पूजा ठारू నాలుగోది నీ తండ్రి ఇంటి నుండి चतुर्थी तुम्हार बाबा तुम्हार पितृपुरुष को बाबांक ठारू बाबांक ठारू బంధువు పేరు పట్టుకొని అయ్యా నేను బంధువు దగ్గరికి వెళ్ళిపోయాను ఆరాధన నేను రాలేనని శోకం సాగులు చెప్పకండి आओ मो बंधु मानक निकट पळेली आराधना करूची बोली आ प्रकार से प्रकार हमें कहबा दरकार नाही ఎందుకంటే బంధువుల కంటే ఆయన గొప్పవాడు దేవునికి స్తోత్రం बंधु मित्र मानक ठारू अधिक ईश्वर परमेश्वर महान परमेश्वर अटंती బంధువుల కంటే గొప్పవాడు ऐसे बंधु मानक ठारू महान ईश्वर అబ్రాహాముని ఇష్టపడిన దేవుడు అంటున్నాడు ఈ నాలుగు షరతులను విడిచి బయటికి రా अब्राहम परमेश्वर का निकट प्रतिज्ञा करूछंती ए चारिटी शर्त को तुम्हें पूर्ण करी तुम्हें बाहर को आसो నువ్వు రావడంలో నీకు మేలు కలుగుతుంది आओ तुम्हें आशीर्वाद मारो तुम जीवन रे मंगल घटिबो నువ్వు రావడంలో నీకు మేలు కలుగుతుంది तुम्हें आशीर्वाद मारो तुम जीवन रे पृथ्वी रे मंगल साधन होबो ప్రేమ కుమార్తె కుమారుడా प्रियमय ईश्वरंकर संतान संतति ఆదివారం నువ్వు రావడంలో నీకు మేలు కలుగుతుంది रविवार दिन ईश्वर को मंदिर का आशीर्वाद द्वारा तुमको मंगल घटिबो అది నీకు మేలు కలుగుతుందో లేదో మీ మనసు చెప్తాడు आओ तुमको मंगल घटिबो कि नहीं तुम्हारा मन साक्ष्य तुमको दबो మందిరానికి ఎందుకు రావాలి काहे कि हम ईश्वर को मंदिर का आशीर्वाद అది ఇంట్లో ప్రార్థన చేసుకోలేమా काहे कि हम घर रही के बाइबल पढ़ी प्रार्थना कर पारिबो नहीं कि లేదు, ఎక్కడైనా కూర్చొని ప్రార్థన చేసుకోగలం కదా आमे आओ अन्य स्थान रे कोन स्थान रे भी प्रार्थना कर पारिबा కానీ అది ఆశీర్వాదకరమైనది కాదు सेटा एक आशीर्वाद रे कारण नुहे అది ఆశీర్వాదం కాదు सेटा आशीर्वाद नुहे అది దేవుడికి భిన్నంగా ఉన్న ప్రార్థన ता ईश्वर का दृष्टि रे का भिन्न प्रार्थना అందుకే అబ్రాహాము ఆ ప్రదేశం నుండి ఆనంద కాదు రమ్మని ఎందుకు చెప్తున్నాడంటే అతన్ని దీవించాలనే ఉద్దేశం దేవుడికి ఉంది अब्राहम को सेटा ने काई काम बेटी बने परमेश्वर अब्राहम को द्वारा पृथ्वी आशीर्वाद करिया बेटा उठंती అబ్రాహాము యొక్క ఆశ దేవుడు నెరవేర్చడానికి ఇదిగో అబ్రాహాము పరిగెత్తుకుని వెళ్ళి ఆ మందులోకి వెళ్ళి మరి ఆయనకి భోజనం సిద్ధపరచుకున్నాడు ଆଉ ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ଅବ୍ରାହମ ତାଙ୍କ ଗୃହର ତବୁରୁ ବାହାରି ଆଉ ସେମାନଙ୍କ ନିମନ୍ତେ ଏକ ଉଷ୍ଠପୃଷ୍ଟ ଆଉ ମେଷ ଶାବକ ପ୍ରସ୍ତୁତ କରି ତାଙ୍କ ପାଇଁ ଆଣୁଛନ୍ତି నేను ఇంకా ముందుకు వెళ్ళాలంటే సమయం తక్కువ ఇచ్చారు అయ్యారు సమయం మనల్ని ଆଉ ସେ ସମୟ କମ୍ ଥିବାରୁ ଆଉ ଆମେ ସେଇ ସମୟ ଅନୁସାରେ ଯିବା కాబట్టి దేవుని వాక్యం చెప్తూ ఉంది ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଆମକୁ କହେ ప్రియమైన పిల్లలారా ପ୍ରିୟମୟ ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ వాగ్దానాన్ని నమ్మాడు ଆଉ ଅବ୍ରାହମ ପ୍ରତିଜ୍ଞାକୁ ବିଶ୍ୱାସ କଲେ దేవుని మాట మీద బయటకు వచ్చాడు ଆଉ ଈଶ୍ୱରଙ୍କର କଥା ବାକ୍ୟ ଅନୁସାରେ ସେ ବାହାରକୁ ଆସିଲେ ఆయనకి కుమారుని ఇచ్చాడు ପରମେଶ୍ୱର ତାଙ୍କ ବୃଦ୍ଧ ଅବସ୍ଥାରେ ଗୋଟେ ଏକ ପୁତ୍ରଟି ସନ୍ତାନ ଦେଲେ ఆ కుమారుని పేరు ఇస్సాకు అని పేరు పెట్టాడు ଆଉ ସେଇ ପୁଅର ନାମ ହେଉଛି ଇସାକ ବୋଲି ନାମକରଣ କଲେ ఆ ఇస్సాకును బట్టి భూమి మీద ప్రజలందరికీ రక్షణ కలుగుతాకి ఆయన వంశము నిలబెట్టడానికి ఇస్సాకుని పేరు పెట్టారు ଆଉ ସେ ଇସାକର ଗୋତ୍ର ଦ୍ୱାରା ଏହି ପୃଥିବୀରେ ଅନେକ ଜୀବନରେ ପରିତ୍ରାଣ ପ୍ରାପ୍ତ ହେବା ପାଇଁ ସେ ପୁଅ ନା ଇସାକ ରଖାଗଲା
అబ్రహాం కనిపెట్టుకున్నాడో आ 90 वर्ष पर्यंत अब्राहम सदा प्रभुको ठाले अपेक्षाकृत थिले వీడు కనిపెడతారో కనిపెట్టరో తెలియదు దేవునికి आपण స్తోత్రం. माने प्रभुको ठाले अपेक्षा करूछन्ति न करूछन्ति प्रभुको जना అయితే ఆయన కనిపెట్టాడు కనుక గొప్ప మరి ఇంటికి వారసుని సంపాదించుకున్నాడు. ଆଉ ସେ परमेश्वरଙ୍କ निकटରେ अपेक्षाकृत जीवन थिबारु ताଙ୍କ गृहରେ ଏକ ଉତ୍ତରାଧିକାର ସମ୍ପାଦନ ସେ କରିପାରିଲେ అది ఎందుకు ఇప్పుడు ఈ మాట చెప్పవలసి ఉంది? କାହିଁକି ମୁଁ ସେ ବିଷୟରେ କହିବା ପାଇଁ ଚାହେଁ కుటుంబానికి దేవునికి ఇష్టమైన కుమార్తెలు కుమారులుగా ఉండాలని కోరుతూ ఉన్నాను. ପ୍ରଭୁ ପରିବାରକୁ ତାଙ୍କର ପୁଅ ଏବଂ ଝିଅ ତାଙ୍କର ଇଚ୍ଛା ଅନୁସାରେ ଜୀବନରେ କାଟିଥିବା ପରି ଏକ ପରିବାର ପୁଅ ଝିଅକୁ ସେ ପ୍ରଭୁ ଚାହାନ୍ତି దేవుని పిల్లలమైన మనం దేవునికి ఇష్టంగా బతకాలి. परमेश्वरଙ୍କ ସନ୍ତାନ ଭାବରେ परमेश्वरଙ୍କ ଦୃଷ୍ଟିରେ परमेश्वरଙ୍କ ପିଲା ଭଳି ଆମେ ଜୀବନ କାଟିବାକୁ ପଡ଼ିବ అది ఒక దినాన ఇస్సాకు వృద్ధుడైపోయాడు. ଆଉ ଦିନେ ଇସାକ ତାଙ୍କର ଜୀବନରେ ଦିନେ ସେ ବୃଦ୍ଧ ବୟସ୍କ ପ୍ରାପ୍ତ ହେବା ପାଇଁ ଆସିଲେ తండ్రి ఎలాగైతే వృద్ధుడైపోయాడో जे प्रकार तांकर पिता अब्राहम जे प्रकार वृद्ध अवस्था आसिले ఆ వృద్ధాప్యంలో ఈ కుమారుడు ఇస్సాకు వచ్చాడు. आ से वृद्ध अवस्था रे जे प्रकार पुत्र इसहाक आसिले ఆ ఇస్సాకు కూడా ఇప్పుడు వృద్ధుడైపోయాడు. आ से इसहाक मध्य दिने वृद्ध अवस्था को आसी गले అది దేవుడు ప్రణాళికలో ఇస్సాకు ఇద్దరు కుమారులు ఇచ్చాడు. आ से ईश्वरकर योजनानुक्रमे इसहाक को दीदी पुत्र संतान नि देथिले అయితే రిబెక్క గర్భంలో ఇద్దరు కుమారులు పెరుగులాడుతున్నారు. आ रिबेकांकर गर्भ रे ए दी जन से माने पेट भीतर एक आरक को लात मारुथिले వాళ్ళు పెరుగులాడు వాళ్ళు గుద్దులాడుకుంటారు లోపలే. आ से माने से तांकर गर्भ मध्य रे एक आरक को से माने फाइटिंग करछन्ति मारामारी होछन्ति కలవలో ఇద్దరు గర్భంలోనే గెంతులేస్తున్నారు కొట్టుకుంటారు. आ से माने जान बाबरे दी जन से रिबेकांकर गर्भ मध्य रे दी जन जाक से माने मारुछ दी जन जाक फाइटिंग करछन्ति ఆ ఇద్దరు గుద్దులాడుకోవడంలో తల్లికి చాలా బాధగా ఉంది. आ से प्रकार करथिबार माता को बहुत कष्ट लागुथिला మనం ఆడవాళ్ళం చాలా సులభంగా మాట్లాడతాం. आ माने झियो माने स्त्री लोक माने बहुत माने सुलभ भाबरे कथाबार्ता करंती దేవుడు అంటుంది దేవుడా आओ దేవుడా आ से रिबेका कहते हे सदा प्रभु దేవుడా ఎందుకు నాకు ఈ అవస్థ నాకు ఎందుకు এই পরিস্থিতি মোর অবস্থা কাইকি ఎందుకు কাইকি ఎందుకు কাইকি అయ్యో ఈ తొలగించిన ఆయన నేను భరించలేని ఈ బాధను सदा प्रभु मोर এই বেদনাକୁ তুমি দূর কৰি দিও ମୁଁ ସହନ କରି পাৰু নাই ఆనాడు ఆదాము హవ్వ చేసిన పొరపాటు ఇక్కడ కూడా ఏదిస్తూనే ఉన్నది. ఆ সেই দিন আদম বাবা কৰিଥିବା ভুল যোগু ଈଶ୍ୱରଙ୍କ ଆଜ୍ଞା ରଚନା କରିଥିବାରୁ ଆଜିର সেই ସମସ୍ୟା କଷ୍ଟ ଆଜି ଆମେ ପୃଥିବୀରେ ସମସ୍ତେ ସେ ଅନୁଭବ କରିବାକୁ ପଡ଼ିବ అయితే దేవుడు ఆ యొక్క రిబెకాకు ప్రత్యక్షమయ్యాడు. କିନ୍ତୁ ରିବେକାକୁ ଈଶ୍ୱର ଦର୍ଶନ ଦେଲେ అమ్మా ଆଉ ସେ କହିଲେ నీ గర్భంలో ତୁମର ଗର୍ଭରେ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ଦିଟି ସନ୍ତାନ ଅଛନ୍ତି పెద్దోడు చిన్నోడు పట్టుకొని ଆଉ ବଡ଼ ଛୋଟକୁ ଧରି వాళ్ళు ఇద్దరు బయటకు వస్తారు. ଆଉ ସେମାନେ ଜଣକ ଗୋଡ଼ ଧରି ଜଣେ ଗୋଡ଼ ଧରି ସେମାନେ ଦି ଜଣ ବାହାରକୁ ଆସିବେ నువ్వు సుఖంగా కాన్పోతావు. ଆଉ ତୁମେ ସୁନ୍ଦର ଭାବରେ ତୁମେ ପ୍ରସବ ବେଦନା ତୁମେ କରିବ నువ్వు భయపడకు. ତୁମେ ଭୟ କର ନାହିଁ రాబోయే దినాల్లో ଆସନ୍త ଦିନମାନଙ୍କରେ నీ చిన్నవాడు పెద్దవాడికి దాసుడిగా ఉంటాడు. ଆଉ ତୁମର ସେଇ ଛୋଟ ବଡ଼କୁ ଛୋଟ ଦାସ ଭାବରେ ରହିବ అని చెప్పినప్పుడు ପ୍ରଭୁ କହିଲା ପରେ దేవుడు మళ్ళీ చెప్తున్నాడు ପରମେଶ୍ୱର ଆଉ ଥରେ କହିଲେ పెద్దవాడికి చిన్నవాడు దాసుడిగా ఉండాలి పద్ధతిగా. ଆଉ ବଡ଼କୁ ଛୋଟ କି ଦାସ ହେଇ ରହିବ ଏତେ ଏହା କ'ଣ ଯଥାର୍ଥ କି అయితే పెద్దవాడు చిన్నవాడికి దాసుడై ఉంటాడని దేవుడు చెప్తూ ఉన్నాడు. ଆଉ ବଡ଼ ଛୋଟର ଦାସ ହେବା ପାଇଁ ସଦାପ୍ରଭୁ ରିବିକା ସହିତ କଥା କହୁଛନ୍ତି ఎందుకు ఈ మాట చెప్పాలి? କାହିଁକି ସଦାପ୍ରଭୁ ଏହି ପ୍ରକାର କଥା ରିବିକା କହିଲେ ప్రథమ కుమారుడు దేవుడికి ఇష్టమైన కుమారుడు కనుక అతడే ఏ పనికైనా దేవుడి పనిలో ఆయన ఉండాలి కనుక పెద్దవాడే వారసుడు. ଆଉ କାହିଁକି ନା ପରମେଶ୍ୱର ପ୍ରଥମ ଜ୍ୟେଷ୍ଠ ପୁତ୍ରକୁ ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟରେ ଈଶ୍ୱରଙ୍କ ସେବାରେ ଗୃହରେ ସେ ପ୍ରଥମ ସ୍ଥାନ ଅଧିକାର ରହିବା ତା ଈଶ୍ୱରଙ୍କ ଯୋଜନା ଥିଲା କିନ୍ତୁ అయితే వారి గర్భం నుండి గుద్దుకుంటున్నప్పుడు వారు కొట్లాడుకుంటున్నప్పుడు ఆ తల్లి యాతన పడి ఏడ్చినప్పుడు ఆ తల్లి మాట కూడా దేవుడు ఆలకించాడు. ଆମେନ୍ ଯେତେବେଳେ ସେଇ ରିବିକାଙ୍କର ଗର୍ଭ ମଧ୍ୟରେ ଦି ଜଣ ଯାକ ସେମାନେ ନିଜ ନିଜକୁ ମୁଠା ମୁଦେଇ ହେଉଛନ୍ତି ଆଉ ନିଜକୁ ନାତର ଟାଣି ହେଉଛନ୍ତି এই সমস্ত কষ্টର বেদনা পরমেশ্বর ଦେଖିଲେ అయితే దేవుడు అంటున్నాడు తగిన సమయంలో నేను ఆశీర్వదించి హెచ్చించువాడును నేను. ଆଉ ଠିକ ସମୟରେ ମୁଁ ସେମାନଙ୍କୁ ଉନ୍ନତ ସ୍ଥିତିକୁ ଉଠେଇବାର ପରମେଶ୍ୱର ଆମ୍ଭେ వారి నడవడికి వారి మాట తీరు వారి పద్ధతిని నేను చూసి వారిని దీవిస్తాను.
ଆଉ ସେମାନଙ୍କର ଚାଲିଚଳନ ସେମାନଙ୍କର ବ୍ୟବହାର ସେମାନଙ୍କର କଥାବାର୍ତ୍ତା এই সমস্ত বিষୟ ମୁଁ ସେମାନଙ୍କର ଜୀବନ ଦେଖି ସେମାନଙ୍କ ଜୀବନକୁ ମୁଁ ନିର୍ଣ୍ଣୟ କରିବି నేను దీవిస్తాను ମୁଁ ସେମାନଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରିବି అది నీ మనసులో ఉంచుకొని బయటికి ఎవరికి చెప్పొద్దు ଆଉ ସେଇ ବିଷୟଟି ତୁମର ହୃଦୟ ମଧ୍ୟରେ ରଖି ବାହାରକୁ କୁହାଯାଏ ହାଲେଲୁୟା వాళ్ళు గైడెన్స్ ఇచ్చినారు ଆଉ परमेश्वर ही రిబికాకు ఈ ప్రకార గైడెన్స్ ଦେଲେ వాళ్ళు ఆ యొక్క తల్లి ఇద్దరు పిల్లలు కన్న తర్వాత ଆଉ ସେଇ ମାତା এই ଦିଦି ସନ୍ତାନକୁ ଜନ୍ମ ଦେଲା ପରେ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ଆଉ ସେମାନେ ଯେତେବେଳେ ବାହାରକୁ ଆସିଲେ వాళ్ళ వయసు వచ్చిన తర్వాత ସେମାନେ ବୟସ ପ୍ରାପ୍ତ ହେଲା ପରେ అప్పుడు తల్లి తండ్రి ఇద్దరు చిన్న గలిబిలు అవుతున్నారు ଆଉ ଆଉ ତାଙ୍କର ବାପା ମା ଆଉ ଦି ଜଣଙ୍କ ମଧ୍ୟରେ ଟିକେ ସଂଘର୍ଷ ହଉଛି ఎందుకంటే యేసోపు చాలా ఎర్రగా ఉన్నాడు తెల్లగా ఉన్నాడు ଆଉ యేషో ବହୁତ ସେ ଗୋରା ଏବଂ ଭଲ ହୃଷ୍ଟପୃଷ୍ଟ ହେଇକି ଥିଲା మంచి ఆ యొక్క రోమం కలిగి ఉన్నాడు ଭଲ ହୃଷ୍ଟପୃଷ୍ଟ ଥିଲା ఆ తండ్రి చూశాడు ఇతడు నా ప్రథమ కుమారుడు కనుక నా ఆస్తి అంతా ఈ ప్రథమ కుమారుడికి ఇచ్చేస్తాను ପିତା ଦେଖିଲେ ये मोर प्रथम संतान जणु मोर उत्तराधिकारी समस्त मोर ए समस्त उत्तराधिकारी संपत्ति मु यहाँ को दे देबी నేను చిన్న కొడుకుతో సంబంధం పెట్టుకోను నా పెద్ద కొడుకే నాకు ఉండాలని ఆ తండ్రి మనసులో అనుకున్నాడు ऐसा मनरे ए प्रकार भावना थिला जे मोर छोट को आवश्यक नै मोर एसबु मोर उत्तराधिकारी समस्त दे देबी అయితే చిన్నవాడు మరి వాడి తల్లి దగ్గరికి వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు అమ్మ మరి నాన్నగారు మరి అన్నయ్యని ప్రేమిస్తున్నాడు కానీ నన్ను ప్రేమించడం లేదని చెప్పాడు आ ए छोट को जतले मां पाकु जाई जीवा आसवा करूची मां को से प्रकार कहूची मां बाबा बड़ भाई के प्रेम करूची सेना मते प्रेम करू नांती నన్ను ప్రేమించలేదు मते प्रेम करू नांती కష్టం సుఖం నాకు చెప్పడం లేదు तांकर दुख सुख विषय मते कहू नांती ఏది నాకు సహకారం అందించలేదు कोनोसी विषय मोर सहयोग सहाय्य करू नांती ఎందుకమ్మా నన్ను ఎందుకు జన్మించి దేని కొరకు అని చెప్తూ ఉన్నాడు आउ से मां को प्रश्न पचारुचंती काहे कि मां एक प्रकार बाबा मां पक्षरे एंती प्रतिवाद करू अछंती అయితే తల్లి అంటుంది కుమారులను ఆడవక్కర్లేదు నువ్వు నిగ్రహం కలిగి ధైర్యంగా ఉండు నన్ను దేవునికి ఏదైతే చెప్తున్నానో నా పద్ధతిలో నువ్వు ఉన్నట్లయితే రాబోయే దినాల్లో నువ్వు ఆశీర్వాదం పొందుతావు आउ मां ताप से संतान को कहूची जाकुबा को वो तू कांदना चिंता करना दुख करना आसंत दिना मान करे प्रभु परमेश्वर अमन को पक्षे कोन करिवे तू थय कि रहिथा ఈ దినము కుటుంబంలో ప్రేమ ఆ ఇంట్లోను గడబడ అది జరుగుతూ ఉన్నాయి आज सेही परिवार मध्य जे प्रकार गड़बड़ हेची आज परिवार मध्य से प्रकार घटुची మీ ఇల్లంటే ఇవే జరుగుతున్నాయి आपण मन तो गृह मध्य ताई घटुची అత్తకి కోడలు పడలేదు కోడలకి అత్తకి పడలేదు आ सासु एवं बहु मध्य पडुनी बहु एवं सासु मध्य पडु नाही తండ్రి కొడుకు పడలేదు కొడుకు తండ్రికి పడలేదు पुओ बापा मध्य पडु नाही आ पुओ बापा मध्य पुओ मध्य पडु नाही అయితే ఇంత గందరగోళంగా ఇంట్లో ఉన్నప్పుడు మరి ఇల్లే చక్కపరచబడలేనప్పుడు ఇల్లే నిదానంలో రానేనప్పుడు మనం ఎవరికి చెప్పగలము तबे ए प्रकार परिस्थिति रे गृह मध्य परिस्थिति देखा जीवा समय रे आमार जीवन रे परिस्थिति हमें का को कहि परिबा ఎవరికి చెప్పగలము का को हमें कहि परिबा మమ్మల్ని మనం చర్చ చేసుకుందాం हमें निजको निज हमें ता ठीक परिबा వాళ్ళిద్దరూ తల్లి భార్య భర్తలు ఇస్సాకు రిబకా వారు పోరాడుకున్న వారు మా ముఖ్యంగా చూడకున్నా ఆమె మాకు అంటూ ఈయన మాకు ఇటు इसाक एवं रिबिका ए पिला माने बड़ हे गेला परे इसाक रो मोह सेपाके रिबिका रो मोह एपाके दी जन को मध्य एक पार्थक्य आसिला అయితే మొత్తానికి ఆమె స్వభావం పిల్లలకి అనిపించింది सेमानकर स्वभाव गुडिक पिला मानकर मध्य रे ता प्रभावित हैला వారి నడవడికి ఆ పిల్లలకి అనిపించింది आउ सेमानकर चाली चलन सेमान को ऊपर पिला मान को ऊपर प्रभाव पड़िला అయితే వారి ఆలోచనలు పిల్లలకి అనిపించింది आउ सेमानकर समस्त चिंताधारा से पिला मानकर अभ्यास रही गला తల్లి వైపు చిన్న కొడుకు వెళ్ళిపోయాడు తల్లి వైపు పెద్ద కొడుకు వెళ్ళిపోయాడు आ छोटा पुओ रिबिका मां संगे रही मन भाव रे रही गला आ बड़ पुओ इसाक अंकर उत्तराधिकार भाव रे आशीर्वाद रे पात्र रे बापा रही गला ఒకటే ఇల్లు गुटे घर ఆ పక్కన ఆ ముందు ఆ ముఖం ఉంది ఈ పక్కన ఈ ముఖం ఉంది आउ सेमान को घर मध्य रे जनकर मुह सेपाक अछि आउ जनकर मुह एपाक अछि అయితే ఆ గదిలోనికి వెళ్తే ఇసాక్ కనపడతాడు ఈ గదిలోకి వెళ్తే రిబకా కనపడతాడు आउ सेई गृह मध्य को रूम रे गले इसाक देखा जाउछिन आउ गुटे रूम रे देखा गले रिबिका देखा जाउछन्ती ఈ పక్కనే ఆ యొక్క యాకోబు కనపడతాడు ఆ పక్క నుండి యేసోబు కనపడతాడు आउ ए पाखरे रिबिका पाखरे जाकुबा देखा जाउछन्ती एई समय इसाक पाखरे एसो देखा जाउछन्ती చూసి వారికి అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నారు आउ बाहर लोक माने देखिबा ए परिवार भलरे अछन्ती बली भाबु थाई पारନ୍ତି చాలా బాగా ఉన్నారు అనుకుంటున్నారు आउ से माने भलरे
ఏ భేదాలు ఏమీ లేవు. ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ କୌଣସି ବିବାଦ ନାହିଁ, గొడవ అయినట్టు కనబడలేదు. ଝଗଡ଼ା ପରିସ୍ଥିତି ସେମାନଙ୍କର ଦେଖାଯାଉ ନାହିଁ। వారు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు, ଆଉ ସେଇ ପରିସ୍ଥିତିରେ ସେମାନେ ଥିବା ସମୟରେ, ఆ పరిస్థితిలో వారు ఉన్నప్పుడు ସେଇ ପରିସ୍ଥିତିରେ ସେମାନେ ଥିବା ସମୟରେ కొద్ది దినాలు అయిన తర్వాత ଆଉ କିଛି ଦିନ ହେଲା ପରେ కొడుకుని పెద్ద కొడుకుని విశాఖ ఉన్నాడు, బాబు నా మరణం ఎప్పుడు నాకు తెలియదు అని చెప్తున్నా. ଆଉ କିଛି ଦିନ ବିତିଗଲା ପରେ ଇସାକ ତାଙ୍କର ବଡ଼ ପୁଅକୁ ଡାକି କହୁଛନ୍ତି, ମୋର ମୃତ୍ୟୁର ସମୟ ନିକଟବର୍ତ୍ତୀ ଆସୁଅଛି, నా మరణం ఎప్పుడు నాకు తెలియదు, ମୋର ମୃତ୍ୟୁ କେବେ ହବ ମୁଁ ତା ଜାଣି ନାହିଁ, బాబు కళ్ళు కనిపించలేదు, ମତେ ଆଉ ଅନ୍ଧଦୃଷ୍ଟି ହେଇଯାଇଛି, ମତେ ଠିକ ଭାବରେ ଆଖି ଦେଖାଯାଉ ନାହିଁ, 2 అడుగుల ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ମୋ 2 ପାଦ ଟିକେ ଆଗକୁ ମୁଁ ଦେଇ ପାରୁନାହିଁ, రోజు చచ్చున్నది, ମୋର ମୁଖ ମରିଗଲା ପରି କଥା ହଉଛି, రోజు చచ్చిపోయి ఉంది. ମୋର ପାଟି ପୁରା ମରି ଯାଇଅଛି। నువ్వు బాగా ఉన్నప్పుడు, నేను బాగా ఉన్నప్పుడు రుచిగల పదార్థాలన్నీ పెడుతుండే వారి వండిసి గదించి ఆ గదిలోకి ఇచ్చేసి అన్ని బాగానే ఉన్నాయి. ଆଉ ତୁମେ ଭଲ ହୃଷ୍ଟପୃଷ୍ଟ ଥିବା ସମୟରେ ମୁଁ ଆଉ ତୁ ଭଲ ଯାଇକି ଭଲ ଶିକାର କରିକି ଭଲ ଭୋଜନ ଦେଇକି ମାଙ୍କୁ ଦେଇକି ମତେ ଭଲ କରିକି ତୃପ୍ତି କରିକି ଆହାର ସବୁ ଦଉଥିଲି, ସମସ୍ତ ଭଲ ଅଛି। అయితే ఆ తర్వాత ఇసాకు అనుకున్నాడో లేదో నాకు తెలియదు కానీ, ଇସାକ କଣ ଭାବିଛନ୍ତି ମୁଁ ଜାଣି ନାହିଁ, అయితే అలాగే రెబెకా వండుకుంటుందో లేదో తెలియదు కానీ, ରିବିକା ସେ ପ୍ରକାର ଭାବରେ ରୋଷେଇ କରୁଥିଲେ କି ମୁଁ ଜାଣେ ନାହିଁ, వారి పిల్లల బట్టి వారి కుటుంబం వ్యవస్థ కనబడుతూ ఉంది. ଦେଖାଯାଉଛି ସେହି ସ୍ଥାନରେ ପିଲାମାନଙ୍କର ବିଚ୍ଛିନ୍ନତା ବ୍ୟବସ୍ଥା ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ ଦେଖାଯାଉଛି। అయితే పెద్ద కుమారుడి మీద తండ్రికి ప్రేమ అధికమైపోయింది. କାହିଁକି ଏସଙ୍କ ଉପରେ ଆଉ ଇସାକଙ୍କର ପ୍ରେମ ଅତ୍ୟଧିକ ହେଇଗଲା। అయితే ఆ ప్రేమను బట్టి ఏమంటున్నాడు, నేను చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాను కనుక, ମୁଁ ମରିବା ଅବସ୍ଥାରେ ଥିବା ଯୋଗୁଁ చచ్చిపోయే ముందు అందరూ ఒక్కొక్కరు అడుగుతారు, నీ కోరిక ఏంటమ్మా, ఏంటి కావాలి, ముందు బతుకున్నప్పుడు చెప్పమ్మా. ଏଇଟା ସାଧାରଣ ବିଷୟ। ଯଦି ଜଣେ ଲୋକ ମରିବା ପାଇଁ ଯାଉଛି ବା ଜଣକୁ ଫାଶୀ ଦିଆଯାଉଛି, ଆଉ କଣ ସବୁ ତୁମର କଣ ଇଚ୍ଛା ଅଛି ତୁମେ ଶେଷର ଅବସ୍ଥାରେ କୁହ ବୋଲି ସମସ୍ତେ କହିବେ। అయితే ఆ మనిషి నాకు మంచి నీళ్ళు లేకపోతే మంచి పదార్థం కావాలని అడిగినప్పుడు ఆ పదార్థం వాడు రాలేదు కానీ, ఆ తెచ్చే ముందు ఆమె చనిపోయింది అనుకోండి, ఆ మనిషిని చచ్చిన తర్వాత ఫోటో పెట్టేస్తారని। ଆଉ ସେ ପଦାର୍ଥ ସେ ଆଣିକି ଆମେ ତାକୁ ଦେଇଦେଉ, ଆଉ ସେ ଲୋକ ମରିଗଲା ପରେ ସେ ତାଙ୍କର ନେଇକି ଫଟୋରେ ଆଉ ଲଗେଇ ଦେଇକି କାନ୍ଥରେ ଝୁଲେଇ ଦେଇକି କେତେ ଖୁସି କରନ୍ତି। అది బతుకున్నప్పుడు గంజి నీళ్ళు పోయినప్పుడు, బతుకున్నప్పుడు వస్త్రం కొనలేనప్పుడు, చచ్చిపోయిన మూట కొని అందరికి పంచుతారు। ଆଉ ସେମାନେ ବଞ୍ଚିଥିବା ସମୟରେ ବାପା ମାଙ୍କର ଯତ୍ନ ନେଲେ ନାହିଁ, ଖାଇବାକୁ ଦେଲେ ନାହିଁ, ସେମାନଙ୍କର ସମସ୍ତ ପରିଷ୍କାର ପରିଚ୍ଛନ୍ନ କଲେ ନାହିଁ, ସେମାନଙ୍କୁ ସାହାଯ୍ୟ କଲେ ନାହିଁ। ମରିଗଲା ପରେ ମୋ ବାପା ମରିଗଲା ବୋଲି ତାଙ୍କୁ ଆମେ ସମସ୍ତଙ୍କୁ ଡାକି ଗୋଟେ ବଡ଼ ଭୋଜି ପ୍ରସ୍ତୁତ କରିଥାନ୍ତି। ఎందుకు అలా చేస్తారంటే, କାହିଁକି ସେ ପ୍ରକାର କରନ୍ତି ମାନେ వారు ముసలోళ్ళు సంపాదించిన ఆస్తి వాళ్ళకి దక్కుతుందని। ଆଉ ସେଇ ବୁଢା ବୁଢୀ ମାନଙ୍କର ସମ୍ପତ୍ତି ସେମାନଙ୍କୁ ମିଳିବା ପାଇଁ ସେମାନେ ତାହା କରନ୍ତି। బతుకున్నప్పుడు ఆమె యొక్క వయసున్నట్టు పిల్లలు ఆ తల్లిదండ్రులను చూసుకోరు। ଆଉ ଏଇ ଯୁବ ଅବସ୍ଥାରେ ଆଜିର ଜଗତ ମଧ୍ୟରେ ପିତା ମାତାଙ୍କୁ କେହି ବି ଦେଖନ୍ତି ନାହିଁ। అయ్యో తండ్రి ఆస్తి కావాలి కానీ తండ్రి అక్కర్లేదు, ଆଉ ସେମାନେ ପିତାଙ୍କର ସମ୍ପତ୍ତି ଦରକାର, ସେମାନେ ପିତା ମାତା ଆବଶ୍ୟକ ନୁହେଁ। తండ్రిని ఎవరైతే చూస్తారో వారికి ఖచ్చితంగా ఇస్తాడు। ଆଉ ଯୋଉମାନେ ପିତା ମାତାଙ୍କୁ ଦେଖିବେ, ପରମେଶ୍ୱର ପିତା ମାତା ସେ ପିଲାକୁ ସମସ୍ତ ବିଷୟ ଦେବେ। కాబట్టి ప్రియమైన బిడ్డ, ମୋର ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ, సహోదరులారా, ଭାଇମାନେ, తల్లిలారా, ମା ମାନେ, తండ్రిలారా, ବାପା ମାନେ, ఈ మధ్యాహ్న వేళ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు। ଏ ମଧ୍ୟାହ୍ନ କାଳ ସମୟରେ ଈଶ୍ୱର ଆପଣଙ୍କ ସହିତ ମୋ ସହିତ କଥା କହୁଛନ୍ତି। వారి యొక్క స్థితిగతులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో। ତୁମର ସ୍ଥିତି, ତୁମର ପରିସ୍ଥିତିକୁ ତୁମେ ଦିନେ ଆଉ ତୁମେ ନିଜେ ସ୍ମରଣ କରନ୍ତୁ। ఆ తండ్రి ఇసాకు ఆ యేసోతో చెప్తున్నాడు, తండ్రి కుమారుడా నేను చనిపోతున్నాను, ఇంకా మరణం టైంలో నాకు రుచిగల పదార్థం కావాలి। ଆଉ ଇସାକ ତାଙ୍କର ଏସଙ୍କ ପୁତ୍ରଙ୍କୁ କହୁଛନ୍ତି, ମୋର ମୃତ୍ୟୁ ବରଣ କରିବାର ସମୟ ଆସିଯାଇଛି, ମୋର ଇଷ୍ଟାନୁସାରେ ମୋତେ ସ୍ୱାଦଯୁକ୍ତ ଖାଦ୍ୟ ତୁମେ ପ୍ରସ୍ତୁତ କରି ମୋତେ ଦିଅ। అయ్యా నాకు మంచి రుచిగల పదార్థం పెడితే నేను తిని చనిపోతాను, నేను దీవించేస్తాను। ଆଉ ତୁ ଯଦି ମୋତେ ସେଇଟା ମୋର ରୁଚି ଅନୁସାରେ, ମୋତେ ସ୍ୱାଦିଷ୍ଟ ଅନୁସାରେ ଆଉ ମୋତେ ରୋଷେଇ କରିକି ଦେବୁ ବୋଲେ ମୁଁ ତାହା ଖାଇ ପରିତୃପ୍ତି ହେଇ ତୋତେ ଆଶୀର୍ବାଦ କରିଦେବି। ఈ రోజులు ప్రజలు ఎలా ఉన్నారంటే, వాళ్ళకి నచ్చినట్లు ఉండే, నచ్చినట్టు చర్చకు వచ్చి నచ్చినట్టు వెళ్ళి పోయి అయ్యా దేవుడా దీవించి అంటే అంత తేలికైంది కాదు దీవెన। ଆଜିର ଆମେ ଗିର୍ଜାକୁ ପ୍ରାର୍ଥନାକୁ ପଳେଇକି ଆମେ ନିଜ ଇଚ୍ଛା ଅନୁସାରେ ଗିର୍ଜା ଯିବୁ, ନିଜ ଇଚ୍ଛା ଅନୁସାରେ ଆମେ ଗିର୍ଜାରେ କ୍ରମ ଅନୁସାରେ ନଥାଇକି ମୋତେ ପରମେଶ୍ୱର ଏଇଟା ଦିଅ ସେଇଟା ଦିଅ ଆମେ ଯଦି କହିବୁ, ପରମେଶ୍ୱର ସମସ୍ତ ବିଷୟ ଆମକୁ ଦେବେ ନାହିଁ। దీవెన ఇవాళ ఎవరు ఆయన పొరపాటు అయిపోతే, ଆଉ ସେ ତୁମକୁ ଦେବେ ନ ଦେବେ ତାଙ୍କର ମୁଣ୍ଡ ଖରାପ ହେଇଯିବ। ఎందుకంటే వదలలేడు, విడిచిపెట్టలేడు। କାହିଁକି ଆମେ
ଆମକୁ ଛାଡି ଦେଇ ପାରନ୍ତି, ଆମକୁ ଦେଇ ନ ପାରନ୍ତି, ଏ ପ୍ରକାର ପରିସ୍ଥିତି। ప్రియమైన సహోదరులారా, ପ୍ରିୟ ମୋର ଭାଇମାନେ, దేవుని వాక్యం చెప్తూ ఉంది, ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଆମକୁ କୁହେ, ఈ యొక్క కుటుంబ అవస్థ మనం చూస్తూ ఉన్నాం, এই ପରିବାରର ପରିସ୍ଥିତି ଆମେ ଦେଖୁଅଛୁ, మన కళ్ళారు చూస్తూ ఉన్నాము. ଆମେ ଦେଖୁଅଛୁ ଆପଣ ଚକ୍ଷୁରେ। యేసోబు ఏక తండ్రి మాట మీద ఆయన మరి అడవికి వెళ్ళి ଆଉ ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ପିତାର କଥା ଅନୁସାରେ ଏସବ ଯାଇ ବଣକୁ ଯାଇ ଜଙ୍ଗଲକୁ ଯାଇ అయితే ఆ యొక్క యేసోబుకి చెప్పినప్పుడు ఆ మాట ఆ కిటికీలో నుండి అమ్మగారు చూశారట, విన్నారట. దేవుని స్తోత్రం చెప్పండి. ଇସାକକୁ କହିବା ସମୟରେ ଇସାକକୁ ଯେତେବେଳେ ଏସବୁ କହୁଛନ୍ତି, ଏ ସମସ୍ତ ବିଷୟ ଘଟଣା ଗୁଡ଼ିକ ତାର ମାତା ସେ ଗୃହର ଖିଡ଼ିକିରୁ ଥାଏ, ଏ ସମସ୍ତ ବିଷୟ ଗୁଡ଼ିକ ସେ ଶୁଣୁଛନ୍ତି। మాట్లాడకపోయినా మనుషులు మాటలే చౌడు పెట్టి వినే రకాలు. ଆଉ ସେ ମା ରିବିକା ଆଉ ଯାకోବଙ୍କ ସହ ଇସାକ ସହିତ କଥାବାର୍ତ୍ତା ନ କଲେ ମଧ୍ୟ ସେ ଶୁଣି ପାରୁଥିଲେ ଇସାକ କଣ କଣ କହୁଛନ୍ତି ଏସବୁକୁ। ఇప్పుడు కూడా అదే రకంగా విని లేని ఉన్నది కల్పించుకొని గొడవ పెట్టుకుంటాను. ଆଜି ମଧ୍ୟ ଲୋକମାନେ ସେ ପ୍ରକାର ଶୁଣି ସେଟା ହେଲା ନ ହେଲା କିନ୍ତୁ ତା ଝଗଡ଼ା ସୃଷ୍ଟି କରି ଦେଉଛନ୍ତି। ଦେଖିଛନ୍ତି ଠିକ କି ନାହିଁ ଭୁଲ? ఇది ఎవరి పని అంటే దేవుడి పని కాదు, ଏଟା କାହାର କାମ? ଏଟା ଈଶ୍ୱରଙ୍କର କାମ ନୁହେଁ, సాతాను యొక్క పని. ତା ଶୈତାନର କାର୍ଯ୍ୟ। మనల్ని తెలియకుండా మనల్ని తప్పుడు మార్గంలో నడిపిస్తారు. ଆମମାନଙ୍କୁ ଅଜଣତା ମଧ୍ୟରେ ଶୈତାନ ଆମମାନଙ୍କୁ ମନ୍ଦ పథ ମଧ୍ୟରେ ସେ ଗଳାଇ ନେବ। కాబట్టి ఇక్కడ యేసోబు అడవిలోకి తండ్రి మాట విని దీవెన పొందాలని ఆలోచనతో అడవిలోకి వెళ్ళి అడవిలో ఎట్టాడి ఒక రోజున భోజనం పట్టుకుని వచ్చాడు. ଆଉ ଦିନେ ସେ ଏସ ପିତାଙ୍କର ଆଦେଶ ଅନୁସାରେ ଆଉ ସେ ଜଙ୍ଗଲକୁ ଯାଇକି ଆଉ ଗୋଟେ ଭଲ ହୃଷ୍ଟପୃଷ୍ଟ ଗୋଟେ ଖାଦ୍ୟ ନେଇକି ଆସିଲେ। భోజనం పట్టుకుని వచ్చినప్పుడు ఇస్సాకు భోజనం తిని సంతోషించాడు. ଆଉ ଇସାକ ସେ ଭୋଜନ ପରିତୃପ୍ତି ଖାଇସାରିଲା ପରେ ଆନନ୍ଦ କଲେ। కొన్ని దినాలు ఇస్సాకుని ఆ యొక్క యేసోబు పోషించాడు. ଆଉ କିଛି ଦିନ పର୍ଯ୍ୟନ୍ତ ଏସ ସେ ପ୍ରକାର ବାପାଙ୍କୁ ରୋଷେଇ କରିକି ଦଉଥିଲେ ଭଲ ଭଲ ଖାଦ୍ୟ ଗୁଡ଼ିକ। మరి తింటూ ఒక రోజు మళ్ళీ అన్నాడు, బాబు నేను ఇంకా చనిపోయి టైం అయిపోయింది, ఇంకా నాకు మంచి నియతగా ఉండాలి, గట్టి దుమ్మాటకు పళ్ళు ఊడిపోయి ఉన్నాయి. ଆଉ ସେ ବୃଦ୍ଧ ଅବସ୍ଥାରେ ସେ କହିଲା ଏସବୁ ମୋ ପୁଅ ମୋତେ ମୋ ନିମନ୍ତେ ଏକ ସୁନ୍ଦର ଏକ ଖାଦ୍ୟ ପରିବେଷଣ କର, ଯଦ୍ୱାରା ମୋର ଦାନ୍ତ ସବୁ ଭାଙ୍ଗି ଯାଇଛି, ଯଦ୍ୱାରା ତାହା ଏକ କହଣା ଖାଦ୍ୟ ହେଇଥାଇପାରେ ମାଂସ ଯୁକ୍ତ। అమ్మ ఏం విషయంలో నాకై మరణించి నాకై బ్రతికి మరలా నాకై వస్తువు, నాకై మరణించి నాకై బ్రతికి మరలా నాకై వస్తువు, నీవు మరలా నాకై వస్తువు, ఎన్నెన్నో మేలను చేసితివి. మంచి పిల్లలు పట్టుకుంటే జీవితంలో కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ କହେ ఆ కుటుంబ వ్యవస్థ చూసినప్పుడు ସେଇ ପରିବାରର ସମସ୍ତ ବ୍ୟବସ୍ଥା ଦେଖିଲା ପରେ చాలా గందరగోళంగా ఉంది. ସେଇ ପରିବାର ମଧ୍ୟରେ ଟିକେ ଗଣ୍ଡଗୋଳ ପରିସ୍ଥିତି ମଧ୍ୟ ଦେଖାଯାଉଛି। అయితే ఇసాకు అనుకుంటున్నా కొడుకు పెద్ద కొడుకు ఆశీర్వదించబడాలి తప్ప ఉన్నవాళ్ళతో నాకు సంబంధం లేదంటాడు. ଇସାକ ଭାବିଥାଇ ପାରନ୍ତି ଯେ ମୋର ବଡ଼ ପୁଅ ଛଡ଼ା ଆଶୀର୍ବାଦ ପ୍ରାପ୍ତ ଛଡ଼ା ଅନ୍ୟମାନେ କେ ଆଶୀର୍ବାଦ ପ୍ରାପ୍ତ ନ ହେଲେ ମଧ୍ୟ କିଛି ହବ ନାହିଁ। అయితే రెబెకా అనుకుంటుంది నా కొడుకు సమయం ఎప్పుడు తగ్గుతుంది, నేను దేవుడి దగ్గరికి ఎప్పుడు అతన్ని పంపగలుగుతాను, ఏ విధంగా పంపగలుగుతాను, ఆ తండ్రి ఆశీర్వాదం పెద్ద కొడుకు కంటే నాకు చిన్న కొడుకు ఆశీర్వాదం దొరకాలి, నాకు చిన్న కొడుకుని ముందు పంపిస్తానని ఆమెకు ఒక ఆశ ఉంది. ଆଉ ରିବିକା ମନରେ ଏ ପ୍ରକାର ଭାବନା ଚିନ୍ତାଧାରା ଥିଲା ଯେ ଆଉ ମୋର ସେଇ ଛୋଟ ପୁଅ ମଧ୍ୟ ସେଇ ଉତ୍ତରାଧିକାର ଆଶୀର୍ବାଦ ପ୍ରାପ୍ତ ହେବା ପାଇଁ ତାଙ୍କର ହୃଦୟ ମଧ୍ୟରେ ସେଇ ପ୍ରକାର ଯୋଜନା ପ୍ରସ୍ତୁତି କରୁଛନ୍ତି ଯେ ଯାକୁବ ଏସଠାରୁ ଆଉ ଇସାକଙ୍କ ପାଖରେ ଯାଇକି ସେ ଆଶୀର୍ବାଦ ପ୍ରାପ୍ତ ହେଇପାରିବେ। అయితే వారు రెబెకా ఆలోచన చేయగా రిబికా ఈ ప్రకార చింతాధార ତାଙ୍କର ମନୋଭାବରେ ଥିବା ସମୟରେ రెబెకా దేవుని సన్నిధిలో తనకు దేవుడు చెప్పిన మాటని మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంది. చదవటనే ରିବିକା ଈଶ୍ୱର ଯାହା କହିଅଛନ୍ତି ସେଇ ବିଷୟ ଗୁଡ଼ିକୁ ରିବିକା
आपण मन ମଧ୍ୟରେ ତା ଆଉଥରେ ସ୍ମରଣ କଲେ ఇది మనుషుల ఉద్దేశం కాదు, या କୌଣସି ମନୁଷ୍ୟର ଉଦ୍ଦେଶ୍ୟ ନୁହେଁ అయితే రిబకా ఉద్దేశం కాదు, ତା ମଧ୍ୟ ମନୁଷ୍ୟର ଜୀବିକାର ଉଦ୍ଦେଶ୍ୟ ବି ନୁହେଁ అలాగా మరి ఇసాకు ఉద్దేశం కాదు. ତା ఇసాକଙ୍କର ఉద్దేଶ୍ୟ ବି ନୁହେଁ ఎందుకు భౌతికంగా ఈ శరీరంలో ఉన్నప్పుడు ఆ స్వార్థ అభిప్రాయం ఉంటది. జీవించాలన్న పెద్దోడే బాగోవాలి, తర్వాత అన్ని లెక్కలు అయి ఉండొచ్చు. ଭୌତିକ ଶରୀର ମଧ୍ୟରେ ଥିବା ସମୟରେ ଇସାକ ଭାବିଥାଇ ପାରନ୍ତି ମୋ ସ୍ୱାର୍ଥ ଭାବରେ ମୋ ବଡ଼ ପୁଅ ମୋତେ ସୁନ୍ଦର ଖାଦ୍ୟ ପରିବେଷଣ କରିଥିବାରୁ ମୋର ଆଶୀର୍ବାଦର ସମସ୍ତ ବ୍ଲେସିଂ ଆଶୀର୍ବାଦ ଗୁଡ଼ିକ ମୋର ବଡ଼ ପୁଅକୁ ଯାଉ ବୋଲି అక్కడ ఆ ఇసాక్కి స్వార్థం ఉంది. ସେହି ସ୍ଥାନରେ ଇସାକଙ୍କର ଜୀବନରେ ଆମେ ଦେଖୁଛୁ ସ୍ୱାର୍ଥପରତା నా కొడుకు అక్కడికే ఉండాలని లెక్కలో ఉన్నాడు. ସେ ମୋର ବଡ଼ ପୁଅ ହିଁ ମୋର ଉତ୍ତରାଧିକାରୀ ଆଶୀର୍ବାଦ ପ୍ରାପ୍ତ ଏକ ହିସାବରେ ତାଙ୍କର ଦୃଷ୍ଟିରେ ଅଛି అయితే రిబకా తన గదిలో ఏమనుకుంటుంది, అయితే నా పెద్ద కుమారుడికి పొందవలసిన దాన్ని నా చిన్న కుమారుడికి నేను మళ్ళించాలి, నాకు ఆలోచన ఈ నాయన అని ప్రార్థన చేస్తుంది. ଆଉ ରିବିକା କଣ କହୁଛନ୍ତି ନା ମୋର ବଡ଼ ପୁଅ ବଦଳରେ ମୋର ଛୋଟ ପୁଅ ସେ ଆଶୀର୍ବାଦର ଅଧିକାରୀ ହେବା ପାଇଁ ପରମେଶ୍ୱର ମୋତେ ଗୋଟେ ଆଲୋଚନା ଦିଅନ୍ତୁ, ଚିନ୍ତା ଦିଅନ୍ତୁ। అయితే బైబిల్ ప్రకారం ఇద్దరు ఆలోచనలు తప్పుడు ఆలోచనలు. କିନ୍ତୁ ବାଇବେଲ ପ୍ରକାର ଅନୁସାରେ ଦେଖିଲେ ରିବିକାର ଆଲୋଚନା ଏବଂ ଚିନ୍ତାଧାରା ଏବଂ ଇସାକଙ୍କର ଚିନ୍ତାଧାରା ଦୁଇଟି ଯାକ ଭୁଲ ଅଟେ। అయితే దేవుని ఉద్దేశం ఏదో ఉంది. କିନ୍ତୁ ପରମେଶ୍ୱରଙ୍କର ଯୋଜନା ଭିନ୍ନ ପ୍ରକାର ଥିଲା। అయితే ఒకరిని దీవించాలన్నా ఒకరిని శపించాలన్నా అది దేవుని నిర్ణయంలో ఉంది. ଜଣକୁ ଆଶୀର୍ବାଦ କରିବା ପାଇଁ ହେଲେ ଜଣକୁ ଅଭିଶାପ କରିବା ପାଇଁ ହେଲେ ତା ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ସେ ସମସ୍ତ ଅଧିକାର ତାଙ୍କ ପ୍ରାପ୍ତ ତାଙ୍କ ଠାରେ ଅଛି। ఎందుకంటే కలుగు చేసింది ఆయనే కనుక, କାରଣ ପରମେଶ୍ୱର ସେମାନଙ୍କୁ ସୃଷ୍ଟି କରିଥିବାରୁ ఆయనే కనుక ସେଇ ସୃଷ୍ଟିକର୍ତ୍ତା అందుకు ఆయన ఎవరికి అన్యాయం చేయడు. ସେ କାହାକୁ ଅନ୍ୟାୟ କରିବେ ନାହିଁ। అయితే ఈయన యాటకెళ్ళి తండ్రి చెప్పినట్టుగా మరి యాటాడి ఆ యొక్క జంతువుని తీసుకొచ్చాడు. ଆଉ ଏସ ଆଉ ସେ ଜଙ୍ଗଲକୁ ଯାଇକି ଆଉ ସେ ଶିକାର କରିକି ଗୋଟେ ପୁଷ୍ଟ ଆଉ ଗୋଟେ ଭଲ ଖାଦ୍ୟ ମାଂସାହାରୀ ଆଣିଲେ। పిల్లలు 7 పిల్లలు మనకి తెలియదు కానీ ఆ జింక పిల్లకి ଆଉ ହରିଣకి ଆମେ ଜଣା ନାହିଁ। కాబట్టి నేను అనుకుంటున్నాను మెత్తగా ఉండాలంటే ఇది కుందేలు అయి ఉంటాడు. ଆଉ ତାହା ମୁଁ ଭାବିଥାଇପାରେ ଠେକୁଆ ହେଇପାରେ। అది అయితే కొన్ని నోట్లు అట్టగానే కరిగిపోవాలి. ତା ପାଟିରେ ଦେଲା ପରେ ତା ରୋଷେଇ କରିକି ଇସାକଙ୍କର ପାଟିରେ ତା ମିଳି ଯାଇପାରେ। అయితే ఇలాంటి యాట కలిగినంటే మంచి నైపుణ్యత కలిగినంటే మంచి పౌరుషం కలిగినట్టు వాడు, మంచి రోషం కలిగిన వాడు, దేవుని చిత్తంలో ఉన్నవాడు యేసు దేవుని మాటని ధిక్కరించాడు. ଆଉ ଏଇ ପ୍ରକାର ଶିକାରରେ ପ୍ରଥମ ପ୍ରାଧାନ୍ୟତା ଏଇ ପ୍ରକାର ଅଧିକାର ପ୍ରାପ୍ତ ହେଇଥିବା ଈଶ୍ୱରଙ୍କର ଆଜ୍ଞାକୁ ସେ ଅବଲମ୍ବନ କରି ଚାଲିଲା। ఎప్పుడు ఆయన దేవుని మాటని నిర్లక్ష్యం చేశాడు, ଯେତେବେଳେ ସେ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟକୁ ବା କଥାକୁ ଉପେକ୍ଷା କଲା ନାହିଁ, ఆయన అడవిలోకి వెళ్ళి ఏటాడుతున్నాడు కానీ ఆయనకి యాట పారలేదు. ଆଉ କୌଣସି ଶିକାର ହଉଛି କିଛି ଶିକାର ମିଳୁନାହିଁ। ఎందుకు? କାହିଁକି? ఆయన మీద ఉన్నట్టే ఆ అభిషేకం పోయింది. କାହିଁକି ତାଙ୍କ ଉପରେ ଥିବା ପରମେଶ୍ୱରଙ୍କର ଅଭିଷେକ ଦୂରେଇ ଯାଇଥିଲା। ఆ యొక్క గుణం ఏంటంటే దైవ గుణం అనగా ఆయన వివేచించే బలం ఆయనకు ఉంది. ଆଉ ତାଙ୍କର ଦୈବିକ ଈଶ୍ୱରଙ୍କର ଗୁଣ ତାଙ୍କ ପାଖରେ ନଥିଲା, କିନ୍ତୁ ଜାଗତିକ ମାଂସିକ ବିବାହ ବିଷୟ ଗୁଡ଼ିକ ଏସର ଜୀବନ ଥିଲା। దేవుని కాపుదల ఉన్నప్పుడు ఆయన వివేకంతోను ఆ యొక్క 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరం ఉన్న జంతువైన దగ్గరికి వచ్చేసింది। ଆଉ ଈଶ୍ୱରଙ୍କର ଅନୁଗ୍ରହ ଥିବା ସମୟରେ ଆଉ 2-3 କିଲୋମିଟର ଦୂରରେ ଥିଲା ମଧ୍ୟ କୌଣସି ଈଶ୍ୱରଙ୍କ ଜନ୍ତୁ ବା କୌଣସି ଖାଦ୍ୟ ଜନ୍ତୁ ସେମାନେ ପାଖକୁ ଆସି ଯାଉଥିଲେ। ఇప్పుడు దైవ నిర్ణయాన్ని తిరస్కరించాడు కనుక దేవుడితో నాకు సంబంధం లేదని అనుకున్నాడు కనుక ଈଶ୍ୱରଙ୍କର ସେହି ନିର୍ଣ୍ଣୟ ବିଷୟରେ ସେ ନିରୀକ୍ଷଣ କରିଥିବାରୁ ଦୂରୀକରଣ କରିଥିବାରୁ ତା ଈଶ୍ୱର ତାଙ୍କ ଜୀବନରେ ସେ ଆଶୀର୍ବାଦ ଦେବା ପାଇଁ ଚାହୁଁନାହାନ୍ତି। అయితే ఆ నిరీక్షణ ఎప్పుడైతే చేశాడో దేవుని ఆశీర్వాదం పక్కకు వెళ్ళిపోయింది। ଯୋଉ ପ୍ରକାର ସେ ଅଶ୍ରଦ୍ଧ କଲା ଈଶ୍ୱରଙ୍କର ଆଶୀର୍ବାଦ ଅନ୍ୟ ଆଡକୁ ଚାଲିଗଲା। అది పక్కకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఎదుడు తండ్రిలాగే మంద దృష్టి కలవాడైపోయాడు। ଆଉ ସେ ମଧ୍ୟ ପିତାଙ୍କ ପରି ଏକ ସେ ବି ମଧ୍ୟ ଅନ୍ଧତ୍ୱ ହେଇଗଲା। అంధత్వం అంటే భౌతికంగా లోకంలో ఉన్నాడు, భౌతికంగా శరీరంగా కన్నులు కనబడుతుంది కానీ ఆధ్యాత్మిక ముయ్యబడ్డాడు। ଆଉ ସେ ଭୌତିକ ଭାବରେ ଶରୀର ଆଧ୍ୟାତ୍ମିକ ଭାବରେ ସେ ଈଶ୍ୱରଙ୍କଠାରୁ ଆଉ ସେ ପତନ ହେଇଗଲା। అంతరాత్మలో ఒక నేత్రం ఉంది మనకి, ଅନ୍ତରାତ୍ମାରେ ଆମକୁ ଗୋଟେ ଆତ୍ମିକ ଚକ୍ଷୁ ଅଛି। భౌతికంగా ఈ 2 నేత్రాలతో అందరినీ చూస్తున్నాము। এই দুটি চক্ষু দ্বারা আমি পৃথিবীর অনেকଙ୍କୁ আমি দেখি পাରୁଛୁ। ఈ అంతరాత్మలో నేత్రం దేవుడు చూస్తూ ఉన్నాడు। ଆମଙ୍କର ଆନ୍ତରିକ ଚକ୍ଷୁକୁ ସଦା ପ୍ରଭୁ ପରମେଶ୍ୱର ସ୍ୱର୍ଗରେ ଥାଇ ଦେଖୁଛନ୍ତି। ఈ నేత్రం అనేది పోకుండా
चक्षु ठारो अमानकर जीवन रो उन्नत न बापाए आमे निजुको वाक्य अनुसार देखिबाको पड़िबो ప్రియమైన కుమార్తె కుమారులారా प्रिय ईश्वरଙ୍କର संतान संतति ఆధ్యాత్మిక జీవితాన్ని సంరక్షించుకోకండి ଆଉ तुम्हारे आध्यात्मिक जीवन को तुम्हें मृत्यु आड़क नियो नाही తిండి కోసము ఆధ్యాత్మిక జీవితాన్ని సంరక్షించుకోకండి ଆଉ तुम्हें से खाद्य ऊपर बेसी लवणीय रही तुम्हारे आध्यात्मिक जीवन को तुम्हें मृत्यु आड़क नियो नाही ఈ రోజు యవనస్తులందరూ మంచి ఆహారం తయారు చేశారు आज आमानकर युवा भाई माने आमानकर मंडली निमंते उत्तम खाद्य प्रस्तुत करिसंती ఆ వాసనని నేను తట్టుకోలేకపోతున్నాను तार वासना को मु रही पारु नाही ఎందుకంటే కెమికల్ పోను आ तळु पळेली ఎందుకంటే మంచి సంకత నైపుణ్యంగా తయారు చేసే కుమారుడు అది అక్షరంలో కూర్చున్నాడు ଆଉ ସେ ଏ ପ୍ରକାର ନୈପୁଣ୍ୟ ଭାବରେ ଖାଦ୍ୟ ପରିବେଷଣ କରିଛନ୍ତି ପାଷ୍ଟମକ୍ତାସ ଆଗ୍ରହଣ କରି ଶୁଙ୍ଗି ଆଉ ରହି ପାରିଲେ ନାହିଁ ସେଇଠି ବସିଛନ୍ତି ଆମର ସେ ଭାଇ తిన్నప్పుడే దాన్ని రుచి తెలియదు ଆମେ ଖାଇଲା ବେଳେ ତାର ସ୍ୱାଦିଷ୍ଟ ଆମେ ଜାଣିବା తినకున్నది ఆ రుచి మనకు తెలియదు ନ ଖାଇକି ତାର ସ୍ୱାଦିଷ୍ଟ ଆମେ ଜାଣିପାରିବା ନାହିଁ వసమైతే ఆగింది కానీ ఆ రుచి అన్నది తెలియదు అమాంగ నిమంత రుచి ହେଇଯାଇଛି ସିନା ତାର ସ୍ୱାଦିଷ୍ଟତା ଆମେ ଜାଣିନୁ యేసోబు తండ్రి ఆ రుచిగల పదార్థం తినినప్పుడే ఆయన అన్నాడు నిశ్చయముగా నేను జీవిస్తాను ଆଉ ଯେତେବେଳେ ଇସାକ ସେ ରୁଚିପୂର୍ଣ୍ଣ ଖାଦ୍ୟ ଯେତେବେଳେ ଖାଇଲେ ଆଉ ନିଶ୍ଚିତ ମୋତେ ଆଶୀର୍ବାଦ କରିବି ବୋଲି ଆଉ ଇସାକ ପ୍ରତିଜ୍ଞା କରିଥିଲେ అయితే నువ్వు పట్టుకొని దాన్ని తీసుకొని రమ్మని చెప్పాడు ଆଉ ବାପା ଏସବୁ କହିଲେ ତୁମେ ଯାଅ ତୁମେ ସେ ଖାଦ୍ୟ ବନେଇ ଆଣ వెళ్ళిన తర్వాత యాట పారలేదు ଆଉ ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ତାଙ୍କର ଶିକାର ହେଲା ନାହିଁ అయితే ఆ యాట పారకపోయిన దేవుడు మనం ఇసుక్కున్నాడు ଆଉ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ସେ ବିବାଦ କଲା కొన్నిసార్లు మనకి అనుకున్న పని అవ్వకపోతే దేవుడి మీద మొత్తం కూడా డిఫరెంట్ ଆମେ ଅନେକ ସମୟରେ ଆମର ଜୀବନରେ ଯୋଉ ସମୟ ବିଷୟ ଘଟିବା ଦରକାର ଯଦି ନ ଆସେ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଉପରେ ଆମମାନେ ବା ଅନ୍ୟମାନଙ୍କ ଉପରେ ଆମମାନଙ୍କର ତିରସ୍କାର ଆମେ କରିଥାଉ అంటే నిర్లక్ష్యం చేసి ఏం దేవుడు నాకు అనుకున్నది ఏం లేదు ఇంకా చర్చికెళ్ళు అని ఆ బిగబట్టుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు ଆମେ ଛୋଟ ପିଲା ପରି କଣ ସେ ଈଶ୍ୱର ଆମର ନିବେଦନ ସବୁ ଶୁଣିଲେ ନାହିଁ ମୋତେ ସାହାଯ୍ୟ କଲେ ନା ନାହିଁ ମୁଁ ଆଉ ଚର୍ଚ୍ଚ ଯିବିନି ପ୍ରାର୍ଥନା କରିବିନି ଏ ପ୍ରକାର ଆମେ ପ୍ରଭୁଙ୍କୁ ତିରସ୍କାର କରିଥାଉ అయితే మరి మనము దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్న వాళ్ళము మనమంతా నిర్లక్ష్యంగా ఉంటే ఆ దేవుడు ఎందుకు దీవించాలి ଆଉ ଯଦି ଆମେ ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରେ ବିଶ୍ୱାସରେ ଭରସାରେ ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନ ହେଇକି ଯଦି ଆମେ ଅଛୁ ଯଦି ଆମମାନଙ୍କୁ ପ୍ରଭୁଙ୍କ ନିକଟ ଆମେ ଯଦି ତିରସ୍କାର କରୁ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ କେତେ ଆଉ ଆଶୀର୍ବାଦ ନ କରିକି କରିବେ దేవుడు ఇచ్చిన ఏకపడిన దేవుని సన్నిధి మర్చిపోవద్దు प्रभु दियंतु न दियंतु ईश्वरଙ୍କର उपस्थिति ईश्वरଙ୍କର सन्निधि मंडळीକୁ ଆସିବାରେ ଭୁଲିବେ ନାହିଁ ఆ శత్రుకు విషయం అభిగని వారు రాజా నీకు కానీ పతులకు నమస్కరించాలని వాక్యం ଆଉ ସେଇ ବାବିଲୋନ ରାଜ୍ୟରେ ଯେତେବେଳେ ଶତ୍ରୁଘ୍ନ ମୈସନକୁ ଅଭିଯାନକୁ ବନ୍ଦୀ କରି ନେଇଗଲେ ସେ ରାଜାଙ୍କ ସମ୍ମୁଖରେ କହୁଛନ୍ତି ରାଜା ତୁମ ସମ୍ମୁଖରେ ଆମେ କେବେ ବି ଦଣ୍ଡବାଦ ଦେବୁନି ଆମର ଜୀବିତ ପରମେଶ୍ୱରଙ୍କ ନାମରେ చింత లేదు ଆଉ ସେମାନଙ୍କର ଚିନ୍ତା ନାହିଁ మా దేవుడు ఆ మండలంలో అగ్నిలో మమ్మల్ని రక్షించగలిగే సమర్థుడు అమరଙ୍କର ଈଶ୍ୱର ସେ ଅଗ୍ନିକୁଣ୍ଡରୁ ଆମକୁ ରକ୍ଷା କରିବା ପାଇଁ ସାଧନକର୍ତ୍ତା ଈଶ୍ୱର ଅଟନ୍ତି ఆయన సమర్థుడైన దేవుడు ଆଉ ସେ ସାମର୍ଥ୍ୟ ଈଶ୍ୱର ଅଟନ୍ତି నీకు భయపడవలసిన అవసరం మాకు లేదు ତୁମକୁ ଭୟ କରିବାର ମୋର କୌଣସି ଆବଶ୍ୟକ ନାହିଁ సాతానుడు మనల్ని నాలుగు రకాలుగా మన మైండ్ని పాడు చేయడానికి చూస్తాడు शैतान अमानकर चिंताधारारे चारि प्रकार भावना चिंताधारारे हमारे माइंड को पॉल्यूट करता है వారి ధైర్యం కలిగి దేవుని స్తుతించారు దేవునికి స్తోత్రం और ये सब लोग वैसा ప్రియమైన బిడ్డ प्रियमर ईश्वर के लोक माने దేవుని వాక్యం చెప్తుంది ईश्वर का वाक्य को है ఆ యొక్క యేసోబు పరిగెత్తి వెళ్ళి చూసినప్పుడు మరి యాడు పాడినప్పుడు ఇంటికి వచ్చి దుఃఖముఖంతో ఉంటూ ఈలోగా రెబెకా కుమారుడు రెబెకా ప్రేమించిన కుమారుడు ఇస్సాకు అనేవాడు యాకోబు చిక్కుడుగాయలు ఆ ముక్కలు చేసి వాళ్ళ అమ్మ వంటకు నేర్పిందట ଆଉ ସେଇ ସମୟରେ ଏସେ ଯେତେବେଳେ ଶିକାର କରିକି ଆସିଲେ କିଛି ପାଇଲେନି ଏଇ ସମୟରେ ଯାକୁବ ତାଙ୍କର ମାତା ଯାକୁବଙ୍କୁ ସେ ଜୁଡୁଙ୍କ ଖାଦ୍ୟ ବା ହରଡ଼ ଡାଲି ବା ମୁଗ ଡାଲି କି କଣ ସେ ଖାଦ୍ୟ ରୋଷେଇବା କରିବାରେ ତାକୁ ଶିଖେଇଥିଲା ఈ రోజు వంట చేయగలిగిన మాస్టర్ అక్కడ ఉన్నాడు ఇప్పుడు వచ్చాడు అయినా నువ్వు గొప్ప అలుపురువే ఒకరికొకరు సాయం చేయదు కాబట్టి వంట అన్నది చులకనగా చూడకండి ଆଉ ରୋଷେଇ କରିବାରେ ପାରଙ୍ଗମ ମାନେ ଝିଅମାନେ ସ୍ତ୍ରୀମାନେ ଆମ ପୁରୁଷମାନଙ୍କ ମଧ୍ୟରେ ବି ଭାଇ ଅଛନ୍ତି ଆମେ କେବେ ଭାବିବା ନାହିଁ ଆଉ ରୋଷେଇ
କରିବା ଏକ ସହଜ ସାଧ୍ୟ ବୋଲି କିନା ఆ మరి రెబెకా తనకు నైపుణ్యత జ్ఞానం చేత తన కుమారుని వంట మాస్టర్గా తయారు చేసింది. ଆଉ ରିବିକା କଣ କରିଛି ନା ତା ପୁଅକୁ ସାନ ପୁଅକୁ ନୈପୁଣ୍ୟରେ ଶିକ୍ଷା ଦେଇ ଏକ ରୋଷେଇର ସୁନ୍ଦର ନିପୁଣ ତାକୁ ଶିକ୍ଷା ଦେଇଥିଲା ରୋଷେଇ କରିବା ପାଇଁ. ఈ దినం ప్రపంచంలో అంతా వంట మాస్టర్ ఎవరైతే ఉంటారో వంట వండుతారో వారికి మంచి బెనిఫిట్ మంచి పేరు ప్రేమ కలిగి ఉన్నారు. ଆଜିର ଜଗତର ଲୋକମାନେ ଯିଏ ବି ଭଲ ମାଷ୍ଟର ଚିଫ୍ ବୋଲିକି ଆମର ଗୋଟେ ପ୍ରୋଗ୍ରାମ ଆସେ ଭଲ ରୋଷେଇ କରିପାରିବେ ବଡ଼ ବଡ଼ ଫାଇଭ୍ ଷ୍ଟାର ରୋଷେଇରେ ସେମାନଙ୍କର ନାମକରଣକୁ ଭଲ ବହୁମତ ବା ପୁରସ୍କାର ଦେଇକି ସେମାନଙ୍କୁ ଉଚ୍ଚରେ ରଖାଯାଉଛି. అయితే యాకోబు అటువంటి వంట నేర్చుకున్న తర్వాత మంచి నైపుణ్యత కలిగి ఉన్నాడు. ଆଉ ସେଇ ପ୍ରକାର ଯାକୁବ ସେଇ ପ୍ରକାର ରୋଷେଇ ମଧ୍ୟରେ ଏ ପ୍ରକାର ନୈପୁଣ୍ୟର ଶିକ୍ଷା ଲାଭ କରି ଭଲ ରୋଷେଇ କରିବା ଜଣେ ମାଷ୍ଟର ଚିଫ୍ ହେଇଗଲା. అయితే ఆశీర్వాదం అన్నది తండ్రి దగ్గర ఉండిపోయింది కానీ తల్లి దగ్గర లేదు. କିନ୍ତୁ ସେ ଆଶୀର୍ବାଦ ଗୁଡ଼ିକ ବାପାଙ୍କ ପାଖରେ ରହିଗଲା ସିନା ମା ପାଖରେ ସେ ଆଶୀର୍ବାଦ ନାହିଁ. ఆ ఆశీర్వాదం పట్టణానికి ఈ యొక్క రెబెకా ఏం చేసిందంటే కొడుకు నేర్పించింది. ଆଉ ସେଇ ଆଶୀର୍ବାଦ ବାପାଙ୍କ ଠାରୁ ପ୍ରାପ୍ତ ହେବା ପାଇଁ ରିବିକା ତାର ସାନ ପୁଅକୁ ସମସ୍ତ ବିଷୟରେ ଶିକ୍ଷା ଦେଉଛି. ఈ రోజు ఆ అన్నయ్య వచ్చాడు. ଏହି ସମୟରେ ବଡ଼ ଭାଇ ଆସିଲା. ఆ సిగ్గుడిగా మోసం చూశాడు. ଆଉ ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ସେ ଝୁଡୁଙ୍ଗ ବା ମୁଗ ଡାଲିର ବାସ୍ନା ଶୁଣିଲା. అరే తమ్ముడు, ଆରେ ମୋର ସାନ ଭାଇ సావు బతుకులు ఉన్నాడు. ମତେ ବହୁତ ଭୋକ ଲାଗୁଛି, ମୁଁ ମରିବା ଅବସ୍ଥାରେ ଅଛି, ఇంకా నేను చనిపోతాను. ମୁଁ ମରିଯିବି. సిగ్గుడిగా అంటే కోత తినకపోతే తిండి తినకపోతే ଆଉ ସେ ଝୁଡୁଙ୍ଗ ତରକାରୀ ନ ଖାଇଲେ କି କଣ ମରିଯିବ, అని చనిపోతారు. ମୁଁ మరిଯିବି. అయితే ତାହେଲେ నేనేం చేయాలి? ମୁଁ କଣ କରିବି? ఎప్పుడు పలకరించలేదు. କେବେ ବି ଭାଇ ତା ସାନ ଭାଇ ସହିତ କଥାବାର୍ତ୍ତା କରେ ନାହିଁ. ఎప్పుడు పలకరించలేదు. କେବେ ବି ତା ସହିତ ସମ୍ଭାଷଣ କରେ ନାହିଁ. ఎప్పుడు ఆ తమ్ముడు ఎలా ఉన్నావు ఏం తింటున్నావు అని అడగలేదు. ଆଉ ସାନ ଭାଇ ତୁମେ କଣ କରୁଛ କଣ ଖାଉଛ କେବେ ବି ବଡ ଭାଇ ହିସାବରେ ତା ସହିତ ସମ୍ଭାଷଣ କରି ନାହିଁ. సమయం ఎప్పుడైతే వచ్చిందో అతను పలకరించడం మొదలు పెట్టాడు. ଆଉ ସମୟ ଆସିଲା ଯେତେବେଳେ ସାନ ଭାଇ ସହିତ ବଡ ଭାଇ ସମ୍ଭାଷଣ କରୁଅଛନ୍ତି. వీరికి తెలియకుండా దేవుడు వాడికి గైడెన్స్ ఇచ్చాడు. ଆଉ ସେମାନଙ୍କୁ ନ ଜାଣିବା ఆయన ఆశ్చర్యపోయాడు. ସେ ଆଶ୍ଚର୍ଯ୍ୟିତ ହେଇଗଲା. అదే మేము అనుకున్న చికెన్ గారి కూడా నువ్వు ఎప్పుడు మంచి మంచి మొక్కలు తినేవారు మీ నాన్న నువ్వును వీడు చిన్న పేద కలిగిస్తాయి. ଆଉ ଯାକୁବ ଭାବୁଛନ୍ତି ମୁଁ ମୋ ମା ଶାକାହାରୀ, ଆମେ ଛୋଟ ଛୋଟ ଚିକିଡ଼ି ଖାଇଲୁ ବା ଝୁଡୁଙ୍ଗ ରୋଷେଇ କରି ଆମେ ଖାଉଥିଲୁ, ଆଉ ତୁମେ ତ ବଡ ବଡ ଭଲ ଭଲ ମାଂସ ସହିତ ଭଲ వెజిటబుల్ నాన్ వెజ్ ଖାଉଥିଲ కాబట్టి ମାଂସାହାରୀ. మీరు మాంసముఖం తినే మనుషులు కనుక ମାଂସ ଖାଇବା ଲୋକମାନେ ଏଇ ଛୋଟ ଖାଦ୍ୟ ପାଇଁ କାହିଁକି ସିଦ୍ଧ ହଉଛନ୍ତି? এই చికెన్గా నీకు ఏడు ఉపయోగం? ଏଇ ଝୁଡୁଙ୍ଗ ତୁମ ପାଇଁ କଣ ଉପଯୋଗୀ? అవును బతిమాలుతున్నా కనుక చికెన్గా ఖచ్చితంగా నీకు పెడతాను. ଆଉ ତୁମେ ତ ମାଗୁଛ ତଥାପି ମୁଁ ତୁମକୁ ତା ରୋଷେଇ କରିକି ଦେବି. అయితే ఒకటి నేను అడుగుతాను. କିନ୍ତୁ ଭାଇ ମୁଁ ତୁମକୁ ଗୋଟେ ବିଷୟ ମାଗିବି. చికెన్గా కూర నీకు ఇస్తాను కానీ ମୁଁ ତୁମକୁ ଝୁଡୁଙ୍ଗ ତରକାରୀ ବନେଇକି ତୁମକୁ ଦେବି. నీకున్న నీ దగ్గర ఒక జాస్తిత్వం హక్కు ఉందా? ఆ హక్కు నాకు ఇచ్చేయాలి. ମତେ ତୁମର ସେଇ ଜ୍ୟେଷ୍ଠ ଅଧିକାର ମତେ ତୁମେ ଦେଇଦିଅ. అది ఎత్తానంటే నేను చికెన్గా కూర పెడతాను. ଯଦି ତୁମେ ସେଇ ଜ୍ୟେଷ୍ଠ ଅଧିକାର ଦେଲେ ମୋର ସେଇ ଝୁଡୁଙ୍ଗ ତରକାରୀ ମୁଁ ତୁମକୁ ଦେବି. అది నేను ఆ యొక్క జాస్తిత్వ హక్కు నువ్వు ఇచ్చినట్లయితే నేను తయారు చేసిందంతా నీకు ఇచ్చేస్తాను. ତୁମେ ସେ ଜ୍ୟେଷ୍ଠ ଅଧିକାର ମତେ ଦେଇଦେଲେ ମୁଁ ତିଆରି କରିଥିବା ଖାଦ୍ୟ ସବୁ ତୁମକୁ ଦେବି. తమ్ముడు నేను చనిపోయే ముందు నాకెందుకు ఈ జాస్తిత్వం అని నిర్లక్ష్యం చేశాడు. ଆଉ ବଡ ଭାଇ ମୁଁ ତ ମରିଯିବି, ମତେ କାହିଁକି ଜ୍ୟେଷ୍ଠ ଅଧିକାର ଆଉ ସେ ଅବହେଳା କଲା. చూడండి, మరణం ఆయన ముందు వెళ్ళినప్పుడు దేవుని మాటని తిరస్కరించి వెళ్ళాడు, ప్రార్థన చేయకుండా అడుగుకి వెళ్ళాడు, ఏళ్ళకపోయాడు అని మంది దృష్టిగా కూడా అయిపోయాడు. ଆଉ ସେ ଈଶ୍ୱରଙ୍କର ବାପାଙ୍କର କଥା ଅନୁସାରେ ସେ ଜଙ୍ଗଲକୁ ଗଲା, କିନ୍ତୁ ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରେ କୌଣସି ପ୍ରାର୍ଥନା କଲା ନାହିଁ, ନିବେଦନ କଲା ନାହିଁ, ଆଉ ସେ ଜଙ୍ଗଲରୁ କିଛି ଶିକାର ପାଇଲା ନାହିଁ, କିନ୍ତୁ ସେ ମଧ୍ୟ ଅନ୍ଧତ୍ୱ ମଧ୍ୟରେ ହେଇଗଲା. అయితే తిరిగి వచ్చినప్పుడు దుఃఖంతో వ్యాధంతో వచ్చాడు. ଆଉ ସେ ଯେତେବେଳେ ଜଙ୍ଗଲରୁ ଫେରୁଛି ଦୁଃଖ ସହିତ ଭୋକରେ ସେ ପଡୁଛି. ప్రియమైన కుమార్తె కుమారులారా, ପ୍ରିୟମରେ ପୁଅ ଏବଂ ଝିଅ, దేవుని చిత్తములో ఉన్నవారు ఎప్పుడు దుఃఖపడవలసిన పని లేదు. ଈଶ୍ୱରଙ୍କର ଇଚ୍ଛା ଅଭିମତ ଅନୁସାରେ ଯେଉଁମାନେ ରୁହନ୍ତି ସେମାନେ ଚିନ୍ତା କରିବାର କୌଣସି ବିଷୟ ଭୟ ନାହିଁ. యేసుకు దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని పోగొట్టేసుకున్నాడు. యేసుకు ଈଶ୍ୱର ଦେଇଥିବା ଅଧିକାରକୁ ସେ ହରେଇ ବସିଲା. రెండోది చిక్కుడుగా కొరకు తన జాస్తిత్వాన్ని ఇచ్చినాడు. ଆଉ ଦ୍ୱିତୀୟରେ ସେ ତାର ସେ ଝୁଡୁଙ୍ଗ ତରକାରୀ ପାଇଁ ତାର ଜ୍ୟେଷ୍ଠ ଅଧିକାର ସେ ବିକି ଦେଲା. దేవుడు ఆకాశం నుండి యాకోబును దీవించాలనుకున్నాడు.
ईश्वर आकाशରୁ ଥାଇ ସଦାପ୍ରଭୁ ଆକାଶ ସ୍ୱର୍ଗରୁ ଥାଇ యేసుକୁ ଆଶୀର୍ବାଦ କରିବା ପାଇଁ ଚାହିଁଥିଲେ యేసుని ఆశీర్వదించాలనుకున్నాడు యేసుକୁ ଆଶୀର୍ବାଦ କରିବା ପାଇଁ ଚାହିଁଥିଲେ దేవుడు ఎంతో సిద్ధపడ్డాడు ଆଉ ସଦାପ୍ରଭୁ କେତେ ଯେ ଚିନ୍ତା କରିଥିଲେ దేవుడు ఎంతో ఎదురు చూశాడు ଆଉ ସଦାପ୍ରଭୁ କେତେ ଅପେକ୍ଷା କରିଥିଲେ ఎప్పుడైతే సిగిరిగా కోరిక జాగ్రత్త ఉంచేశాడు దేవుడు దుఃఖముతో ఆయన వైపు మాత్రం చూడకుండా ఉన్నాడు ଯେତେବେଳେ ସେ ଝୁଡୁଙ୍ଗ ତରକାରୀ ପାଇଁ ଏ ଶାରୀରିକ ପାଇଁ ତାର ସମସ୍ତ ବିଷୟ ଗୁଡ଼ିକ ହରେଇ ବସିଲା ଈଶ୍ୱର ଦୁଃଖ ପ୍ରକାଶ କଲେ ప్రియమైన బిడ్డ ପ୍ରିୟମର ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ కొన్ని పరిస్థితులకు అలాంటి కష్టాలు వచ్చినప్పుడు మనం దేవుని తిరస్కరించకూడదు ଅନେକ ସମୟରେ ଆମଙ୍କର ଶାରୀରିକ ଜାଗତିକ ବିଷୟ ଗୁଡ଼ିକ ଆମ ଜୀବନରେ ଆସିଲା ସମୟରେ ପରମେଶ୍ୱରଙ୍କର ବିଧି ବିଧାନ ଅନୁସାରେ ବାକ୍ୟ ଆମକୁ ଯାହା ଶିକ୍ଷା ଦେଇଛି ଆମେ ତାକୁ କେବେ ତିରସ୍କାର କରିବା ନାହିଁ కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ପ୍ରଭୁଙ୍କର ଉଦ୍ଦେଶ୍ୟ ଆମଙ୍କ ଜୀବନରେ କ'ଣ ଅଟେ ମାନେ ప్రియమైన కుమార్తె ମୋର ଝିଅ కుమారుడా ମୋର ପୁଅ యేసు లాంటి మనస్తత్వం మనకు ఉండకూడదు ଏସଙ୍କ ପରି ଜୀବନ ବା ମନସାକ୍ଷ୍ୟ ଆମଙ୍କ ଜୀବନରେ ନ ରହୁ యాకోబుకి డిగ్రీ లేదు వికాసం లేదు ଯାକଙ୍କ ଜୀବନରେ ଡିଗ୍ରୀ ବି ନାହିଁ କି କୌଣସି ଗୁଣ ବି ଭଲ ନାହିଁ ఏది లేదు ତା ଜୀବନରେ କୌଣସି ଭଲ ବିଷୟ ନାହିଁ చదువు సంస్కారం లేదు ଆଉ ପାଠ పଢିବାର ସଂସ୍କୃତି ତା ପାଖରେ ନାହିଁ వాళ్ళ అమ్మ చేతులు ఏ పని ఉందో ఆ పని నేర్పించింది ତାର ମା ରିବିକା ଯାହା ଶିଖେଇଥିଲା ଯାକବକୁ ସେଇ କାମ ହିଁ ସେ ଜାଣିଥିଲା కాబట్టి యేసోబు కంటే యాకోబుని తల్లి ప్రేమిస్తున్నప్పటికీ ଆଉ ଏସଠାରୁ ଯାକବକୁ ଅଧିକ ରିବିକା ପ୍ରେମ କରିଥିବାରୁ అయితే యేసోబు మళ్ళీ తండ్రి యాదాడిని తీసుకొద్దామని వెళ్ళినప్పుడు ଆଉ ଥରେ ସେ ପିତା କହୁଥିବା କଥା ଅନୁସାରେ ସେ ଜଙ୍ଗଲକୁ ଯାଇକି ଶିକାର କରି ଆଣିବା ସମୟରେ చాలా కష్టతరం అయిపోయింది ତାଙ୍କ ନିମନ୍ତେ କଷ୍ଟଦାୟକ ହେଇଗଲା చాలా కష్టతరం అయిపోయింది ତାଙ୍କ ନିମନ୍ତେ କଷ୍ଟଦାୟକ ହେଇଗଲା ఈ లోకవార్త అంటుంది అయ్యా మీ యొక్క అన్న వచ్చి మీ తండ్రి దగ్గర ఆశీర్వాదం పొందకుండా ఉండినట్లుగా ఆ ఆశీర్వాదం నువ్వు పొందాలంటే మందలోకి వెళ్ళి మేకపిల్లను తీసుకురా এই সমୟରେ ମାତା କଣ କହୁଛି ଯାକବକୁ ତୋର ଭାଇରେ ସେ ଜ୍ୟେଷ୍ଠ ଆଶୀର୍ବାଦ ପିତାଙ୍କ ଠାରୁ ଶ୍ରେଷ୍ଠ ଆଶୀର୍ବାଦ ପାଇବା ପାଇଁ ହେଲେ ତୁମେ ଯାଅ ତୁମେ ସେ ଆମଙ୍କର ମେଷଛାବକ ମାନଙ୍କ ମଧ୍ୟରେ ଗୋଟେ ଉଷ୍ଣପୁଷ୍ଟ ଛେଳି ବା ମେଷଟି ନେଇକି ଆସ ఆ గీత మేకపిల్లను తేవాలి ଆଉ ତୁମେ କହଣା ଏକ ଛେଳି ଛୁଆଟି ଆଣ ఆ మేకపిల్లను వధించి ଆଉ ସେଇ ତାକୁ ତୁମେ ହତ୍ୟା କରି ఆ తల్లి చెప్పినట్లుగా ఆ మేకపిల్లను వధించారు ଆଉ ସେ ତାକୁ ମା କହିଲା ପରି ସେ ଛେଳି ଛୁଆଟିକୁ ହତ୍ୟା କଲା ପରେ అది మంచి పదార్థంగా తయారు చేశారు ତାକୁ ଭଲ କରିକି ରୋଷେଇ କରିଦେଲେ అయితే ఇదిగో మీ తండ్రి దగ్గరికి ఆహారం పట్టుకెళ్ళి నేను దీవిస్తాడని అన్నప్పుడు ମା ରୋଷେଇ କରିକି ତାକୁ କହିଲା ଯାକବକୁ ଏଇଟା ନେଇକି ଯା ବାପା ପାଖରେ ସେ ତୁମକୁ ଖାଇଲା ପରେ ସେ ଆଶୀର୍ବାଦ କରିବେ అయితే అతను తయారైన తర్వాత కాలం పట్టుకుందాం అన్నప్పుడు ఒళ్ళు తన శరీరాన్ని చూసుకున్నాడట ଯେତେବେଳେ ସେ ଖାଦ୍ୟ ନେଇକି ଯାଉଛନ୍ତି ତାଙ୍କର ଶରୀରକୁ ସେ ଦେଖିଲେ ଯାକବ అమ్మా ମା నేను చాలా నున్నంగా ఉన్నాను దోసకాయలా ఉన్నాను ମା ମୁଁ ସେ କାକୁଡି ପରି ଅଛି నేను దోసకాయలా ఉన్నాను ମୁଁ ସେ କାକୁଡି ପରି ଅଛି మా నాన్నగారిని చేసేయడానికి పతనం అయిపోతాను ମୋ ବାପା ମତେ ଚିନି ଦେବା ପାଇଁ ଚିନି ଦେବେ ମୁଁ ପତନ ହେଇଯିବି ମୋ ବାପାଙ୍କ ଆଗରେ అయ్యో కుమారుడా నువ్వు ఆ గొరి భక్తులను తెచ్చావే తన చర్మం పట్టురాయగా ଆଉ ବାପୁଅ ତୁମେ ଯୋଉ ମେଷ ଛୁଆଟି ଆଣିଛ ଛେଳି ଛୁଆଟି ତା ଚର୍ମକୁ ତୁମେ ନେଇକି ଆସିଲ ସ୍ଥାନକୁ ఆ చర్మాన్ని ఆరబెట్టి ఆ చర్మాన్ని కట్ చేసి ఆ యొక్క ట్రైనింగ్ ఆ టైలర్ లాగా ఆ తల్లి అది ఎక్కడైతే రూమ్ ఉన్నావో ఆ తలాను కుట్టి అతనికి తగిలించేది ମା କଣ କଲା ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ତୁ ଯୋଉ ଛେଳି ଛୁଆଟିକୁ ହତ୍ୟା କରିଦେଇଛୁ ସେ ଚର୍ମକୁ ଭଲ ଶୁଖେଇ ଦେଇକି ମା କଣ କଲା ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ସେ ଚର୍ମର ସମସ୍ତ ଚୁଟି ନ କାଟି ତାକୁ ଭଲରେ ସିଲେଇ କରିକି ଗୋଟେ ଅଙ୍ଗୀ ଭାବରେ ତିଆରି କରିଦେଲା ଯାକବଙ୍କୁ ପିନ୍ଧେଇଦେଲା ఆ అంగి తగిలించి వస్త్రం వేసుకొని ఆ యొక్క చర్మాన్ని తొలగించి ଆଉ ସେ ଚର୍ମ ରୂପ ବସ୍ତ୍ର କରି ତାଙ୍କୁ ପିନ୍ଧେଇ ଦେଇ అవన్నీ ధరించిన తర్వాత అమ్మ నేను నాన్న దగ్గరికి వెళ్ళి మరి మా అన్నయ్యలు అంటే పరిశుభ్రంగా మీరు మాట్లాడడం రాదు నచ్చోని ଯାକବ କହୁଛନ୍ତି ମାମା ମୁଁ ଯଦି ବାବା ପାଖକୁ ନେଇକି ଯିବି ଏଇ ପ୍ରକାର ବେଶ ନେଇକି କିନ୍ତୁ ଏସବୁ ପରି ତ ମୁଁ କଥାବାର୍ତ୍ତା କରିପାରିବିନି ବାପା ତ ଚିନି ଦେବେ ఆ తల్లి ఆ యొక్క ఎలాగ మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడి చెప్పి మాటలు నేర్పించింది ମା ତାକୁ ବାପାଙ୍କ ଆଗରେ ଏସର କୋଉ ପ୍ରକାର ଜଙ୍ଗଲ ଚଳନ କଥାବାର୍ତ୍ତା ଏ ସମସ୍ତ ଯାକବଙ୍କୁ ଶିକ୍ଷା ଦେଇ ଆଉ ଯାକବଙ୍କୁ ପଠଉଛନ୍ତି ଇସାକଙ୍କ ପାଖକୁ యాకోబు తయారయ్యి క్యారెట్ పట్టుకెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత తండ్రి అయిన
ఆ ఇస్సాకు ఇదిగో నేను నీ కుమారుని జ్యేష్ఠ కుమారుని నీకు ఆహారం తెచ్చినట్టు ఎంత శీఘ్రంగా నీకు ఎవరు తెచ్చి ఇచ్చారు? ଆଉ ବାପାଙ୍କୁ ଯେତେବେଳେ ନେଇକି ଯାଉଛନ୍ତି ଯାକୁବ ଆଉ ତୁମେ ଏତେ ଶୀଘ୍ର ତୁମ ପାଇଁ ତୁମର ସ୍ୱାଦିଷ୍ଟ ଖାଦ୍ୟ ମୁଁ ରୋଷେଇ କରିକି ଆଣିଛି ଆଉ ସେ ଏସବୁ ପରି ସ୍ୱରରେ ଉତ୍ତୋଳନ କରି ଆଉ ଇସାକ କହୁଛନ୍ତି ଏତେ ଶୀଘ୍ର ତୁମେ କେମିତି ଆଣିପାରିଲ? అయితే ఇస్సాకు అడిగినప్పుడు తండ్రి కుమారుడు అనుకున్నాడు, తండ్రి నీ దేవుడైన యెహోవా నాకు తోడుగా ఉండి నా ముందుకి దాన్ని తీసుకొచ్చాడు. ଆଉ ସେତେବେଳେ ଯାକୁବ କହୁଛନ୍ତି ମତେ ଏଇ ସମସ୍ତ ପ୍ରସ୍ତୁତି କରିବା ପାଇଁ ଯୋଉ ଈଶ୍ୱର ତୁମର ସାଙ୍ଗରେ ଥିଲେ ସେଇ ଈଶ୍ୱର ମୋର ସାଙ୍ଗରେ ରହି ଏଇ ସମସ୍ତ ପ୍ରସ୍ତୁତି ମଧ୍ୟରେ ତିଆରି କରି ମତେ ସାହାଯ୍ୟ କରି ତୁମ ନିକଟକୁ ଆଣିବାକୁ ପଡ଼ିଲା। అలాగే ఆహారం తీసుకుంటా నేను నిన్ను నిశ్చయముగా దీవిస్తాను। ନିଶ୍ଚିତ ଭାବରେ ମୁଁ ତୁମକୁ ବ୍ଲେସିଂ ଆଶୀର୍ବାଦ କରିବି। అయితే క్యారేజ్ పట్టుకొని తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాన్న చాలా కాలమైంది నువ్వు నేను ముచ్చటించలేదు కనుక నిన్ను ముందు పెట్టుకోవాలనుకుంటున్నాను। ଆଉ ସେ କ୍ୟାରେଜ ଧରିକି ଯେତେବେଳେ ବାପାଙ୍କ ପାଖକୁ ଗଲା ଆଉ ସେ କହିଲା ବାପା ବହୁତ ଦିନ ହେଲା ମୁଁ ତୁମକୁ ଛୁମା ଦେଇନି ବାପା କହିଲେ ମୁଁ ଦାସକୁ ମୁଁ ତୁମକୁ ଛୁମା ଦେବି। ఆ తండ్రి తన ఒడి మీద కొడబెట్టుకొని కుమారుడా యేసోబు పొగనవా ఇంత త్వరగా దేవుడు నీకు ఇచ్చారా నేను తినేసి నిన్ను నిశ్చయంగా దీవిస్తానురా అని చెప్పి ఆ యాకోబు అనుకుంటున్నాడు కానీ యాకోబుని సంగతి మర్చిపోయాడు। ଏଇ ସମୟରେ ସେ ଯାକୁବଙ୍କୁ ଏସବୁ ଭାବି ତାଙ୍କୁ କୋଳରେ ବସେଇ ତୁମେ ଏତେ ଶୀଘ୍ର ଏଇ ସମସ୍ତ ପ୍ରସ୍ତୁତି କରିକି ଆଣିବ ବୋଲି ମୁଁ ଜାଣି ନାହିଁ ଆସ ମୁଁ ତୁମକୁ ଆଶୀର୍ବାଦ କରିବି ବୋଲି ଜଙ୍ଗଲରେ ବସେଇଥିଲେ କିନ୍ତୁ ଯାକୁବ ଏସବୁ ବୋଲି ଇସାକ ଜାଣିଥିଲେ। అయితే ఇస్సాకు ఆ వృద్ధపై నుండి మరి యాకోబు అనుకున్నాడు కానీ యాకోబు అనుకోలేదు। అయితే స్వరము యాకోబు లాగా చిన్నది ఆ మాత్రం అవగాహన కలిగి మనసులో అనుకున్నాక ఏడు యాకోబులా ఉన్నాడు ఏడు ఇలా అంటున్నాడు జంత్రమంత్రం చేస్తున్నాడు ఆరాబాబు కూర్చో మాట్లాడుతూ అనుకుని మాట్లాడుకుని ఇలా తడివాడట తడితే ఆ తల్లి ఏ శర్మ ఆయనకుందో ఆ శర్మ దగ్గర ఈ తల్లి చేయి పడ్డదట అమ్మో నిజంగా నా యాకోబు కుమారుడు నమ్మాడు చేతులు ଯେତେବେଳେ ଯାକୁବ କଥାବାର୍ତ୍ତା ହଉଛନ୍ତି ତାଙ୍କୁ ଟିକେ ଅନୁମାନ ଲାଗିଲା ଯେ ଇଏ ମୋର ସାନ ପୁଅ ପରି ତାର ସ୍ୱର ବାହାରୁଛି ତାର ବ୍ୟବହାର କଥାବାର୍ତ୍ତା ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ଇସା କଣ କଲେ ନା ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ତାଙ୍କର ସେ କାନ୍ଧ ଉପରେ ହାତ ଦେବାରୁ ତାଙ୍କର ଏସର ପୁରା ଭର୍ତ୍ତି ଥିଲା ତା ଶରୀରରେ ହଁ ଏ ଏସବ ଯାକୁବ ନୁହେଁ ବୋଲି ପିତା ସମ୍ବୋଧନ କରୁଛନ୍ତି ଇସାକ। ఇస్సాకు ఆ ఆహారము యాకోబు తెచ్చిన ఆహారం తిని నిశ్చయంగా దేవుడు నిన్ను దీవించునుగాక విదర శందర గ్లోరీ వందన। ଯେତେବେଳେ ଇସାକ ସେ ଖାଦ୍ୟ ଖାଇଲେ ଆଉ ପରିତୃପ୍ତ ହେଲେ ସ୍ୱର୍ଗର ସଦା ପ୍ରଭୁ ପରମେଶ୍ୱର ତୁମକୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ ବୋଲି ସେ ବ୍ଲେସିଂ କରିଦେଲା ଯାକୁବଙ୍କୁ। యాకోబు ఇస్సాకు ఎప్పుడైతే దీవించాడో ఇస్సాకు ఒడిలో నుండి అతను ఆ దీవుని పొంది వెళ్ళిపోయిన తర్వాత ଯେତେବେଳେ ଇସାକ ଯାକୁବଙ୍କୁ ବ୍ଲେସିଂ ବା ଆଶୀର୍ବାଦ କରି ସାରିଲା ପରେ ସେ କୂଳରୁ ଯେତେବେଳେ ଯାକୁବ ବାହାରି ପଳେଇ ଆସିଲା ପରେ ఆ సెకండ్ లోనే తన కుమారుడు వచ్చేసాడు। ସେଇ ସେକେଣ୍ଡରେ ବଡ଼ ପୁଅ ଏସା ଆସିଗଲା ବାପାଙ୍କ ପାଖକୁ డాడీ హే పితా తండ్రి హే పితా దేవుడు అన్నట్లే దేవుడు నాకు పంపించాడు ఆహారం తీసుకొచ్చాడు। ଆଉ ଆପଣ କହିବା ମିଶରେ ଈଶ୍ୱର ମୋତେ ସୁନ୍ଦର ଆହାର ଦେଲେ ମୁଁ ଆପଣଙ୍କ ପାଇଁ ପ୍ରସ୍ତୁତ କରି ଆଣିଅଛି। ఇస్సాకు గుండెలు గడగడబడికి ଇସାକର ଛାତି ଥର ଥର ହେଲା ఆ కాలు చేతులు వదిలేసాయి। ଆଉ ତାଙ୍କର ଗୋଡ଼ ହାତ ସରିବାକୁ ଲାଗିଲା। అయ్యో నీవు యాకోబువా మరి నీకన్నా ముందు వచ్చిన వాడు ఎవరు? ତୁମେ କଣ ଏସ ତେଣୁ ତୁମ ପୂର୍ବରୁ ଯୋଉ ଆସିଥିଲା ସେ କିଏ? ఇగో నీ తమ్ముడు యాకోబు నీ పోలికలో వచ్చి నీ మాటలు ఆడి నా దగ్గర ఉన్న ఆశీర్వాదాన్ని కొట్టుకుపోయాడు। ଆଉ ତୁମର ଭାଇ ସାନ ଭାଇ ଯାକୁବ ତୋର ପରି ଆଚରଣ କରି ତୋ ପରି ବସ୍ତ୍ର ପରିଧାନ କରି ତୋ ପରି କଥାବାର୍ତ୍ତା କରି ମୋ ଠାରେ ଥିବା ଆଶୀର୍ବାଦ ସମସ୍ତ ସେ ନେଇ ଯାଇଛି। ఇన్ని సంవత్సరాలు శ్రమపడి తండ్రికి పరిచయం చేశాడు అన్ని చేశాడు ఆశీర్వాదాన్ని పోగొట్టేసుకున్నాడు। ଆଉ ଏତେ ବର୍ଷ ଥାଏ ଏସ ବାପାଙ୍କର ସମସ୍ତ ପରିଚୟ ତାଙ୍କର ସେବା କରିଥିଲା ସମସ୍ତ ବିଷୟ ଗୁଡ଼ିକୁ ଆଶୀର୍ବାଦ ଦେଶ ଆଉ ସେ ହରେଇ ବସିଲା। యేసోబు అంటున్నాడు తండ్రి ఒక్కటైనా నీ దగ్గర లేదు నాయనా। ଆଉ ଏସ କହୁଛନ୍ତି ବାବା ଇସାକ ବାବା ମତେ ଗୋଟେ ଆଶୀର୍ବାଦ ନାହିଁ ଗୋଟେ ଆଶୀର୍ବାଦ ଥିଲେ ଦିଅନ୍ତୁ ଆପଣଙ୍କର ଗୋଟେ ଆଶୀର୍ବାଦ ଦିଅନ୍ତୁ। ఒక్కటైనా నాకు ఉంచలేదా నాన్న అని అడుగుతున్నాడు। ଗୋଟେ ଆଶୀର୍ବାଦ ମୋ ପାଇଁ ଆପଣ ରଖିନାହାନ୍ତି ବାବା। నా దగ్గర ఏమీ లేదు శాపం మాత్రం ఉంది। ମୋ ପାଖରେ କିଛି ନାହିଁ କେବଳ ଅଭିଶାପ ପାଇଁ ମୋ
ପାଖରେ ଅଛି। దేవుని మాటని దేవునికి లోబడి నేను పరిస్థితులు వచ్చినప్పుడు శాపం మన మీదకి రావాలని ఆ ఉద్దేశం కాదు కానీ ఆయన శాపాన్ని తొలగించడానికి ఈ లోకానికి యేసు ప్రభువారు వచ్చారు। ଆମମାନଙ୍କ ଈଶ୍ୱରଙ୍କର ଆମମାନଙ୍କ ଜୀବନରେ ଅଭିଶାପରେ ପରିପୂର୍ଣ୍ଣ କରିବା ପାଇଁ ଈଶ୍ୱର ଆସିନଥିଲେ। ଆମମାନଙ୍କ ଉପରେ ଥିବା ଅଭିଶାପ, ଆମମାନଙ୍କ ଜୀବନରେ ଥିବା ସମସ୍ତ ପାପ ବିଷୟକୁ ଆଉ ଦୂର କରିବା ପାଇଁ ସ୍ୱର୍ଗର ପରମେଶ୍ୱର ଆମମାନଙ୍କ ଜୀବନରେ ଆସିଲେ। భౌతిక శరీరం కలిగిన ఇస్సాకు ఒకవేళ కుమారుని చెప్పించే ఆ వచనాలు ఉండొచ్చేమో కానీ దేవాది దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమతో ఎప్పుడు కూడా మన మీద శాపం అనేది లేకుండా ఆయన రక్తంలో మనల్ని కడిగి శుద్ధి చేశాడు। ଆମେନ୍। ଆଉ ଭୌତିକ ଭାବରେ ଜାଗତିକ ଭାବରେ ଇସାକ ଶାରୀରିକ ଭାବରେ ଅଭିଶାପର ପାତ୍ର ପିତା ହେଇପାରନ୍ତି ଇସ୍ରାଏଲ ଗୋଷ୍ଠୀର, କିନ୍ତୁ ସ୍ୱର୍ଗସ୍ଥ ପରମେଶ୍ୱର ଆମମାନଙ୍କୁ ସେ ପ୍ରକାର ଅଭିଶାପ ଦେବା ପରମେଶ୍ୱର ନୁହନ୍ତି। ଆମମାନଙ୍କ ଜୀବନରେ ତାଙ୍କର ସ୍ୱର୍ଗୀୟ ଆଶୀର୍ବାଦରେ ପୂର୍ଣ୍ଣ କରିବା ପାଇଁ ଆମମାନଙ୍କୁ ସେ ପ୍ରେମ କରୁଛନ୍ତି। యేసు ప్రభు అంటే మనిషి యేసు ప్రభులాగా ప్రేమించే ఈ లోకంలో ఎవరు లేరు। ఆ ଈଶ୍ୱର ପୁତ୍ର ପ୍ରଭୁ ଯୀଶୁ ଏତେ ଆଧ୍ୟାତ୍ମିକ ଭଲ ଲୋକ ବା ଭଲ ଈଶ୍ୱର, ଭଲ ପ୍ରଭୁ ଯୀଶୁ, ତାଙ୍କ ପରି ଈଶ୍ୱର, ତାଙ୍କ ପରି ଯୀଶୁଙ୍କ ନାମ ଏ ଜଗତରେ କୋଉ ସ୍ଥାନରେ ଆମେ ପାଇବା ନାହିଁ। అయితే యేసు ప్రభు మాట ప్రకారంగా ఉంటే మరి ఇస్సాకు యాకోబుని దీవించినట్లుగా యాకోబుని దీవించినట్లుగా కాదు కానీ యేసు ప్రభు మరి తారతమ్యం లేకుండా అందరినీ దీవించాలని ఆయన ఉద్దేశం। ଆଉ ଇସାକ ଯେ ପ୍ରକାର ତାଙ୍କର ଉଚ୍ଚ ନିଚ ଥିଲା ଯେ ବଡ଼ ପୁଅକୁ ମୁଁ ଆଶୀର୍ବାଦ କରିବି, ଯାକୋବକୁ ଆଶୀର୍ବାଦ କରିବିନି, କିନ୍ତୁ ଈଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିରେ ସେ ପ୍ରକାର ସମାନତା ଥାଏ। ଈଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିରେ ସମସ୍ତଙ୍କୁ ସମାନ ଭାବରେ ମୁଖାପେକ୍ଷା ନାହିଁ। ପରମେଶ୍ୱର ଆମକୁ ଉଲ୍ଟା ସେ ଆମକୁ ବ୍ଲେସିଂ ଆଶୀର୍ବାଦ କରିଛନ୍ତି ଯୀଶୁଙ୍କ ମାଧ୍ୟମ ଦ୍ୱାରା। దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం। దేవుని వాక్యం ప్రకారంగా మనం అందరం ఉందాం, మోకరిందాం। ଆମେ ସମସ୍ତେ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଅନୁସାରେ ଜୀବନ କାଟିବା, ଆମେ ସମସ୍ତେ ଆଣ୍ଟିବା।